हरिः ॐ शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। ఈరోజు మాస్టర్ ఈకే గారి జన్మదినం ఒకటే కాకుండా మేడం లార్డ్స్కి కూడా ఆగస్టు 11 రాత్రి అంటే 12 తెల్లవారుజామున జన్మించింది కాబట్టి మన బృందం అంతా కూడా ఈ రెండు పుట్టినరోజులు కలిపి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి అంటే కృష్ణాష్టమి కూడా ఇదే రోజు రావటం. ఇంకొక ప్రత్యేకత ఏంటి అన్నట్లయితే మాస్టర్ ఎంఎన్ గారి పుట్టినరోజు తిథుల ప్రకారంగా ఇదే రోజు రావటం అనేటటువంటిది అంటే ఒక 4 ముఖ్యమైనటువంటి సంఘటనలు అన్నమాట. ఈకే గారి పుట్టినరోజు, మేడం బ్లావర్స్కి పుట్టినరోజు, ఎంఎన్ గారు తిథుల ప్రకారంగా ఆయన పుట్టినరోజు, తర్వాత కృష్ణాష్టమి 4 ఈరోజు పడటం వల్ల ఖచ్చితంగా భూగోళానికి ఏదో ఒక మంచి జరగాలి అని మనం అనుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ సంకల్పం కూడా మనం చేయాలి. ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాము మాస్టర్ ఈకే గారి గురించి, మేడం బ్లాడ్స్కి గురించి. ఈ సంవత్సరం ఈకే గారి తాలూకు జీవితంలో ఉండేటటువంటి కొన్ని సంఘటనలకి, మేడం బ్లాడ్స్కి జీవితంలో ఉండే కొన్ని సంఘటనలకి ఆ సమన్వయాన్ని చేసుకోవడం కోసం మనం వేరే డైమెన్షన్లో ప్రయత్నం చేద్దాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాం కాబట్టి ఏ మార్గంలో అయినా సరే వాళ్ళ గురువే వాళ్ళకి సాక్షాత్ పరబ్రహ్మగా భాషిస్తూ ఉంటాడు. అట్లాంటి భావన అందరికీ ఉంటుంది. అయితే మన బృందం దాకా వచ్చేటప్పటికి మనకి మన గురువే అందరికన్నా గొప్ప అనే భావన మనలో ఉండదు. అట్లాగా మాస్టర్ గారు మనల్ని ట్రైన్ చేశారు. మన సంస్థకి జగద్గురుపీఠం అని పేరు పెట్టడంలో కూడా దాని వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటన్నట్లయితే ప్రపంచంలో ఏ జాతుల్లో అయినా, ఏ మతాల్లో అయినా, ఏ కాలంలో అయినా, ఏ యుగంలో అయినా సరే ఎన్ని వేల మంది గురువులు ఉన్నప్పటికీ, ఎన్ని గురు పరంపరలు ఉన్నప్పుడు కూడా ఎంతమంది గురువుల్లో కూడా ఉండేటటువంటి గురుతత్వం, ద ప్రిన్సిపల్ ఆఫ్ గురు అని అంటాం కదా, అది ఒక్కటే, దాన్నే జగద్గురు అంటారు అని చెప్పి మాస్టర్ గారు చెప్పి జగద్గురుపీఠం అని మన సంస్థకు పేరు పెట్టడం జరిగింది. అందులోనే ఉండేటటువంటి ఒక డీపర్ మీనింగ్ ఏంటి అన్నట్లయితే శరీరంతో ఒక గురువుని మనం ఆశ్రయించినప్పటికీ, శరీరంతో గురువుని మనం చూసినప్పటికీ, వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచినప్పటికి కూడా సాధన జరుగుతున్న కొలది మనకేం తెలుస్తుంది అన్నట్లయితే మనం కంటితో చూసేటటువంటి గురువు, భౌతికంగా మనల్ని నడిపించేటటువంటి గురువు క్రమక్రమంగా ఆ ధ్యానం పెరుగుతున్న కొలది, అవగాహన పెరుగుతున్న కొలది, ముఖ్యంగా ఏ జగత్ ప్రణాళిక అయితే పరమ గురువులందరూ కూడా తీసుకొని అనేక వేల సంవత్సరాలుగా ఆ డివైన్ ప్లాన్తో వాళ్ళు నడుస్తున్నారో అది మనకు అర్థమవుతున్న కొలది బాహ్యంగా ఉండి మనకు సూచనలు ఇచ్చే గురువు ఒక ప్రక్క ఉంటుండగా లోపల ఒక గురువు అనేటటువంటి ఒక ప్రజ్ఞ మనలో అది ప్రతిష్ఠించబడుతుంది. ఇది ఎవరికైతే గమనిక వస్తుందో వాళ్ళకి గురువు అనేటటువంటిది ఒక వ్యక్తి కాదు, అది ఒక ప్రజ్ఞ అనేటటువంటిది, ఒక తత్వం అనేటువంటి అర్థం అవగాహన వచ్చేటప్పటికి ప్రత్యక్షంగా గురువు ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక
ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు కానీ, ఇంకా పరిష్కారం కావాల్సి వచ్చినప్పుడు కానీ కళ్ళు తెరిచి ఎదుర్కొంటాన్న గురువుని అడగడానికి ముందు కళ్ళు మూసుకుని తన హృదయంలో ఉన్నటువంటి గురువుని అడగటం అనేటటువంటి ఒక అభ్యాసం అనేటువంటిది సాగుతుంది. ఇది 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 ఫిలాసఫీ కాదు, ఇది సాధనలో ఒక స్టెప్ అన్నమాట ఇది. అందుకే మనం మేడం బ్లాట్స్కి జీవితంలో కూడా మనం చూసినప్పుడు జాగ్రత్తగా ఆవిడ జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు కానీ, లేకపోతే చదువుకున్నప్పుడు కానీ, ఆవిడ వే ఆఫ్ లివింగ్ మనం చూసినప్పుడు కూడా ఆవిడ భౌతిక శరీరంలో మేడం బ్లాట్స్కి ఉన్నప్పుడు కూడా ఆవిడకే డౌట్ వచ్చేది, నేను ఒకళ్ళ ఇద్దరినా అని చెప్పి. ఆవిడకి భౌతికంగా తన చుట్టూ హిమాలయ పర్వతాలని, తను ఎవరింట్లో అయితే ఉంటుందో కుతుబ్ సింగ్ ఆయన ఇంట్లో టిబెట్లో వారింట్లో కుతుబ్ గారింట్లో బ్లాట్స్కి ఉంటున్నప్పుడు, అక్కడికి మౌర్య మహర్షి వాళ్ళు వస్తున్నప్పుడు, మిగతా కొంతమంది లామాస్ వస్తున్నప్పుడు, కుతుబ్ గారి తాలూకు ఫ్యామిలీతో బ్లాట్స్కి శ్రావస్తిలో నివసిస్తున్నప్పుడు కూడా ఆవిడకు డౌట్ ఉండేది. అసలు నేను భౌతిక ప్రపంచంలో, ఈ టిబెట్లో, ఈ శ్రావస్తిలో భౌతిక ప్రపంచంలో నిజంగా నేను ఈ పరమగురువులతో నేను ఉన్నానా, లేక సూక్ష్మ లోకాల్లో నేను ఉన్నానా అని ఆవిడకి ఎప్పుడో డౌట్ వస్తూ ఉండేది. డౌట్ రాగానే ఒకసారి ఆవిడ గట్టి గిలుకునేది. ఎందుకు గిలుకునేది అంటే, నేను బాహ్య ప్రపంచంలోనే ఉన్నానా, లేకపోతే నేను ధ్యానంలో ఉన్నానా, లేకపోతే నేను కళలో ఉన్నానా అని ఆవిడకి ఒక ఎప్పుడో డౌట్ ఉండేది. అంటే అర్థం ఏంటి, ఆవిడ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పటికి కూడా భౌతికంగా ఉండే తను నడిపించినటువంటి భౌతికంగా ఉండే తన గురువు సమక్షంలో ఉన్నప్పుడు కూడా ఆవిడకున్నటువంటి డౌట్ ఏంటన్నట్లయితే, ఆవిడ రెండు ప్రపంచాల మధ్య ఆవిడ జీవించింది. అంటే భౌతిక ప్రపంచంలోనూ జీవిస్తున్నది, భౌతిక ప్రపంచంతో జీవిస్తున్నప్పుడు కూడా తన సూక్ష్మ లోకాలతో కూడినటువంటి ప్రజ్ఞలతో కూడా ఆవిడ జీవిస్తున్నది. ఆవిడకే డౌట్ వచ్చేది అనమాట, నేను రెండు లోకాల్లో జీవిస్తున్నానా, లేకపోతే భౌతిక లోకంలో జీవిస్తున్నానా, లేకపోతే ధ్యానంలో ఉన్నానా, లేకపోతే కళ్ళలో ఉన్నానా సుమా అని చెప్పి అనుకుండేది. ఇది సాధనలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇట్స్ ఎ ప్రాసెస్. ఎప్పుడు కూడా నేను ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాను, జర్నీ అని ఒక వర్డ్ యూజ్ చేస్తుంటాను నేను ఎప్పుడు కూడా. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇది కళ్ళలో ఉన్నామా భౌతిక ప్రపంచంలో ఉన్నామా అని మనకు తెలియదు. ఈ రెండింటికి మధ్య ఎప్పుడైతే ఆ రెండింటికి మధ్య చిన్న ఒక లైన్ ఉంటుంది, అది ఎప్పుడైతే పోతుందో వాళ్ళు భౌతిక లోకంలో ఉన్నా, భౌతిక లోకంలో లేకపోయినా, భౌతిక లోకంలో ఉండే గురువుని చూస్తున్నా, భౌతిక లోకంలో గురువు లేకపోయినా వాళ్ళు ఒకలాగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. సో మనం ఈ డైరెక్షన్ నుంచి మనం ఇవాళ మాస్టర్ గారి జీవితంలో జరిగినటువంటి మెరకిల్స్ అని నేను చెప్పను, కానీ మాస్టర్ గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కానీ, ఆయన మాస్టర్ సివి గారి మార్గంలోకి వచ్చిన విధానం కానీ, బ్లావెట్స్కి పరమ గురువు మార్గంలోకి వచ్చిన విధానం కానీ, అట్లాగే బ్లావెట్స్కి ఎన్ని ఇబ్బందులు పడిందో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎన్ని ఇబ్బందులు పడిందో ఆ విధానం కానీ, మాస్టర్ ఈకే గారు ఆయన చిన్నతనంలో ఆయనకి జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానీ, ఆయనకు ధ్యానంలో కనిపించిన విషయాలు కానీ, ఆయనకి కళల్లో కనిపించిన విషయాలు కానీ, ఇవన్నీ మనం జాగ్రత్తగా మనం కంపేర్ చేసుకోవట్లేదు. కానీ ఎందుకు ఉపయోగపడుతుంది ఇవాళ మనం చెప్పుకునే విషయం మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ అనమాట. ఎప్పుడో 1831లో మేడం బ్లాట్స్కి పుట్టారు. సరిగ్గా 60 ఇయర్స్ అయిన తర్వాత 1891లో, అంటే 60 ఇయర్స్ మాత్రమే ఆవిడ శరీరంతో ఉన్నారు. 1891లో చనిపోతే 1926లో ఎప్పుడో మాస్టర్ గారు పుట్టారు. అందువల్ల ఆ మాస్టర్ గారు పుట్టారు, అంతేత మా ఇద్దరికీ ఒక సెంచరీ తేడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏం తెలుస్తున్నట్లయితే, సాధనలోకి అడుగుపెట్టినప్పుడు కానీ, పరమ గురువుల తాలూకు మార్గంలోకి మనం అడుగుపెట్టినప్పుడు కానీ, ఆ మార్గంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు కానీ, ముఖ్యంగా పరమ గురువుల మనల్ని నడిపించేటటువంటి విధానంలో కానీ ది ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది సుమా అనేటటువంటిది మనకి తెలుస్తుంది. దాని గురించే మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఇద్దరు పుట్టినరోజులు ఇవాళ మనం చేసుకుని ఉంటాం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట మాస్టర్ గారు ఎప్పుడు పుట్టారు? 26లో పుట్టారు, ఆగస్టులో పుట్టారు, సింహరాశిలో పుట్టారు.
మాస్టర్ సివి గారు, మాస్టర్ ఈకే గారు, అరవింద్ మహర్షి, మేడం బ్లావట్స్కి, వీళ్ళందరూ కృష్ణాష్టమి సాధారణంగా మనకి ఈ సింహరాశిలో సూర్యుడు ఉంటుండగానే సాయన సిద్ధాంతం ప్రకారంగా వస్తుంది మనకి. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మాస్టర్ గారి జీవితాన్ని మనం చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు, ఆయనతో పాటు మనం చాలా సంవత్సరాలు ఉన్నాం కాబట్టి అబ్జర్వ్ చేసినప్పుడు మొట్టమొదట ఒక విషయం మనకి ఏం తెలుస్తుందంటే, వారి తండ్రి గారు, తాతగారు అంటాము, వారి తండ్రి గారు ఆయనకి వేదాంగాలతోనూ పరిచయం ఉండటం కానీ, ఆయుర్వేదంతో ఆయనకి చాలా తరవుగా పరిచయం ఉండటం కానీ, ముఖ్యంగా ఆయన ఇంగ్లీష్తో చాలా మంచి ప్రవేశం తాతగారు ఉండటం వల్ల కానీ, మన పురాణాలతో వాటితో, ఇంగ్లీష్ లిటరేచర్తో వాటితో కూడా ఆయనకి మంచి పరిచయం ఉండటంతో కానీ, అట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫ్యామిలీలో మాస్టర్ గారు పుట్టారు కాబట్టి అప్రయత్నంగా ఆయనకి అవన్నీ ఆ జీన్స్లో నుంచే వచ్చినాయని మనం అనుకోవాలి. మొట్టమొదట అంటే మనకి వ్యాకరణంలో ప్రతిభా వ్యుత్పత్తి అని అంటాం మనం. ప్రతిభ అంటే అది వ్యుత్పత్తి అంటే మనం పెరిగి పెద్దవుతున్నప్పుడు అకాడమిక్గా మనం చదువుకున్నటువంటి విషయాలు కానీ, లేకపోతే అనుభవంతో మనం తెలుసుకున్నటువంటి విషయాలు కానీ, ఎవరన్నా చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకున్నటువంటి విషయాలు కానీ, వాటి వల్ల మనల్ని మనం డెవలప్ చేసుకున్నాం. సాధన అలాగనమాట. ఎలాగైతే మనం స్పిరిచువల్గా సాధన అనుకుంటామో, ఇట్లా వ్యాకరణంలో కూడా మనల్ని మనం డెవలప్ చేసుకుంటాము, మనకున్న వనరులన్నింటిని ఉపయోగించుకుని. ఈ వ్యుత్పత్తి అంటారు దాన్ని. ప్రతిభ అంటే అది బై బర్త్ వస్తుంది. చాలామంది మోడర్న్ సైకాలజిస్టులు వాళ్ళు ఈ థియరీకి ఒప్పుకోరు. వాళ్ళు ఆ ప్రతిభ అంటూ ఏం ప్రత్యేకంగా ఏం ఉండదు, వాడు అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది, సంకల్పాన్ని బట్టి ఉంటుంది, పెరిగిన దాన్ని బట్టి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ని బట్టి ఉంటుంది, చాలా చెప్తూ ఉంటారు. అది ఆ సిద్ధాంతానికి అంత వాల్యూ లేదు. ప్రతిభ అనేది ఖచ్చితంగా అది బై బర్త్ జీన్స్లోంచే వస్తుంది. అది లేకపోతే ఒక ఆయన ఎందుకు ఆర్టిస్ట్ అవుతాడు, ఒక ఆయన ఎందుకు డాన్సర్ అవుతాడు, ఇంకొక ఆయన ఎందుకు డాక్టర్ అవుతాడు, ఒక ఆయన ఎందుకు యాక్టర్ అవుతాడు, అందరూ అన్నీ ఎందుకు కాలేరు అంటే అది జీన్స్లో నుంచే వస్తుంది. అది వచ్చిన దాన్ని వ్యుత్పత్తి ద్వారా వాళ్ళు సాధనతో దాన్ని పెంచుకుంటారు. కొంతమంది అట్లాగే అట్టు పెట్టుకుంటారు. అది సో మాస్టర్ గారికి ఆ ప్రతిభ అనేటటువంటిది అది ఆయనకి బై బర్త్ వచ్చింది. బ్లావట్స్కి కూడా అలాగే వచ్చింది. ఇవాళ మనం ఇద్దరిని కంపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం మనం చాలా మాటలు ఇద్దరి గురించి వేరువేరుగా మనం చెప్పుకున్నాం, కానీ ఫస్ట్ టైం మనం కంపేర్ చేసుకుంటున్నాం. బ్లావట్స్కి కూడా అట్లాగే వచ్చింది. మాకు ఎలా వచ్చింది అంటే, ఆమెకి బై బర్త్ ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఆ జార్జ్ చక్రవర్తుల కుటుంబంలో వాళ్ళకి సన్నిహితుల, జార్జ్ చక్రవర్తుల కుటుంబానికి సన్నిహితంగా ఉండే వాళ్ళ ఫ్యామిలీలో పుట్టింది. బాగా మంచి రిచ్ ఫ్యామిలీలో ఆవిడ పుట్టింది. చాలా రిచ్ ఫ్యామిలీలో ఆవిడ పుట్టింది మేడం బ్లావట్స్కి. చిన్నతనం నుంచి ఆమెకి అదృశ్యంగా సూక్ష్మంగా ఉండేటటువంటివి ఉండే వ్యక్తులు ఆవిడకి కనిపించడం అనేటటువంటిది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. ఆవిడకి దానికోసం ఆవిడేం సాధన చేయలేదు, దానికోసం ఆవిడ మెడిటేషన్స్ చేయలేదు. చిన్నతనం నుంచి ఆవిడకి తన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు, తను ఎవరో రక్షిస్తున్నట్టు, తన వెంట ఎవరో ఉన్నట్టు, తను ఎవరో నడిపిస్తున్నట్టు, అది చాలా చిన్న వయసు నుంచి ఆవిడకి ఆ అనుభవంలోకి వచ్చేసినాయి. రెండవది, మనం ఏదో పరమ గురువులు కనిపిస్తే బాగుండు, లేకపోతే దేవతలు కనిపిస్తే బాగుండు అనుకుంటాం, కానీ ఏ రాత్రి మీద నిద్రపోతున్నప్పుడు సడన్గా ఎవరన్నా గదిలో కనిపించారనుకోండి, 190 మంది గుండాగా చచ్చిపోతారు. పగల అన్ని లైట్లన్నీ వేసి ఉంటుండగా వీళ్ళు కనిపిస్తే బాగుండు, వాళ్ళు కనిపిస్తే బాగుండు అని అనిపిస్తుంది, కానీ నిజంగా ఎవరన్నా కనిపిస్తే 190 మంది అంటే 95 మంది గుండాగా చచ్చిపోతారు. దట్టు చిన్న వయసులో కనిపిస్తే భయపడిపోతారు. ఆవిడకి చాలా సరదా వాళ్ళతో మాట్లాడడం అంటే, బ్లావట్స్కి చాలా సరదా ఆవిడతో మాట్లాడడం అంటే. వాళ్ళ తాతగారి ఇంట్లో, బ్లావట్స్కి వాళ్ళ తాతయ్య గారి ఇంట్లో పెద్ద, వాళ్ళు చాలా ధనవంతులు, వాళ్ళందరూ పెద్ద రాజప్రసాదాలు ఉండేవి. ఎక్కడికైనా వెళ్ళి కానీ ఆ భూగృహంలోకి వెళ్ళబోకసమా అని చెప్పేవారు. ఎందుకంటే ఆ భూగృహంలో ఒకప్పుడు వాళ్ళ రాజ్యాలు అవి ఉన్న రోజుల్లో ఎవరైనా వాళ్ళ మాట వినకపోయినా ఏదైనా చేసినా కూడా వాళ్ళు పట్టుకోటి చంపేసేయటం, చంపేసి అక్కడ పాతి పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా భూతాలు అయిపోయి ఉన్నారు ఆ కింద భూగృహంలో, వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే ప్రమాదం సమా అని చెప్తే బ్లావట్స్కి కోరి చిన్నపిల్లగా ఉన్నప్పుడు కోరి ఆ లోపుకి వెళ్తే వాళ్ళందరూ అప్పటికే కొన్ని స్పిరిట్స్ అక్కడ ఉండేవి. వాళ్ళతో కూర్చోవటం, మాట్లాడటం, వాళ్ళతో నవ్వటం, వాళ్ళతో జోకులు వేయటం అని చేస్తూ ఉండేది. ఈ అమ్మాయి రాత్రి ఎవరినో చూసి ఈ అమ్మాయి కనిపించలేదేంట్రా, ఎక్కడికి వెళ్ళిపోయింది అని వెతికితే ఆ కింద ఉండేది. పోయి ఎవరితో మాట్లాడుతున్నావు అంటే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్పారు.
నిజానికి బ్లాడ్స్కీకి ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళే. మరి చివరి దాకా చూస్తే మనకి బ్లాడ్స్కీకి ఆవిడ దివ్యజ్ఞాన సమాజం పెట్టిన తర్వాత ఆగ్నేష్లో ఆల్కాటు, సిన్నేటు, విలియం క్యూజర్జు వాళ్ళందరూ పరిచయం అయిన తర్వాత ఆ ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది తప్ప చిన్నప్పుడు ఆవిడ ఫ్రెండ్స్ అందరూ కూడా అదృశ్యంగా ఉండేటటువంటి వాళ్ళు ఆవిడ ఫ్రెండ్స్ అందరూ కూడా. అట్లాగే నేను కూడా ఒకసారి ప్రత్యక్షంగానే మాస్టర్ దగ్గర నేను చూశాను. ఎవరైతే శరీరాలు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ శరీరం తీసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారో, వాళ్ళకి ఏదైనా సహాయం అవసరం అవుతుందో, అంటే ఉత్తమ లోకాల్లోకి వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి చోట సహాయం అవసరం అవుతుందో, అట్లాగే కొంతమంది స్టక్ అయిపోతారు, శరీరం రాదు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, గైడెన్స్ ఉండదు అక్కడ వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి మాస్టర్ గారు హెల్ప్ చేసినటువంటి అకేషన్స్ నాకు చాలా తెలుసు. అది ఒక రకంగా ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్. అది భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడైనా ఒక సమస్యలతో స్టక్ అయినప్పుడు, లేకపోతే అనారోగ్యంతో స్టక్ అయినప్పుడు, లేకపోతే మరొకరి ఇబ్బందులతో స్టక్ అయినప్పుడు వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేసి వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో నుంచి బయటికి తీసుకురావడం కోసం అనేది ఎంత మనం సహాయంగా అనుకుంటామో, మనం శరీరాలు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ సరైనటువంటి బాడీ దొరక్క, సరైనటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం దొరక్క, వాళ్ళు అక్కడ ఉండేటువంటి స్థితి ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. భూగోళం మీద అంటే చాలామంది చుట్టుపక్కల బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, మరొకరు ఉంటారు చెప్పడానికి. ఆ లోకాలు ఎవరు ఉంటారు? వాళ్ళు స్టక్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి సహాయం చేయడం అనేటటువంటిది అది చాలా గ్రేట్ సర్వీస్. అది ఇన్విజిబుల్ హెల్పర్స్ అని ఇన్విజిబుల్ హెల్పర్స్ అని లడ్బెట్ ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఆయన ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది ఇది ఎంత గ్రేట్ సర్వీస్ అనేటటువంటిది. మాస్టర్ గారు బెల్జియంలోనూ స్విట్జర్లాండ్లో ఉంటున్నప్పుడు, అప్పుడు నేను డిస్పెన్సరీలో యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నాకు రాత్రి కళ వచ్చింది. కళలో అతనితో నాకు పరిచయం లేదు, పూర్తిగా అతనితో నాకు పరిచయం లేదు. ఎవరో ఒక కొత్త వ్యక్తి. కళలో సాధారణంగా మనకు తెలిసిన మొఖాలే కనిపిస్తూ ఉంటాయి, తెలియని మొఖాలు సాధారణంగా కళలో కనిపించవు, రేది కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మన బంధువులు, మన స్నేహితులు వాళ్ళే కనిపిస్తుంటారు మనకి. వేరే వాళ్ళు మనకు కనిపించరు కళల్లో. మనకి చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఏదైనా పుస్తకాలు చదువుకుంటూ ఊహించుకుంటాం కదా మనం, ఇలా ఉంటారు వీళ్ళు అని చెప్పి. ఆ ఊహలో ఉన్న మనుషులే కనిపిస్తారు. రియల్గా ఉండే మనుషులు, పరిచయం లేని మనుషులు కళల్లో సాధారణంగా 199.9% కనిపించరు. అదే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఊహలు కానీ, భ్రమలు కానీ, మనం ఊహించుకున్నటువంటి చిత్రాలు కానీ, హిమాలయాలు అంటే ఎలా ఉంటాయి, లేదా ఆల్స్ పర్వతాలతో ఎలా ఉంటాయి, నీలగిరిలు అంటే ఎలా ఉంటాయి, లేకపోతే రాముడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, ఇట్లా ఏదో ఊహలతో మనం థాట్ ఫామ్స్ ఏర్పాటు చేసుకుంటాం కదా. ఆ థాట్ ఫామ్స్ కనిపిస్తుంటాయి తప్ప పరిచయం లేని వ్యక్తులు సాధారణంగా కళ్ళలో కనిపించరు. కనిపించినా చాలా రేరుగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఎవడో నాకు పరిచయం లేదు, కనిపించాడు, వాడు ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాగా 1-2 సార్లు కనిపించేటప్పటికి నేను మాస్టర్ గారికి లెటర్ రాశాను. ఏంటి వీడు కనిపిస్తున్నాడు, ఇలాగా ఎవరో ఒక అతను కనిపిస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు, ఎవడే ఏంటాడు అని అడిగాను. అప్పటికి నేను ఆ బుక్స్ చదువుకున్నాను కాబట్టి మాస్టర్ గారు రిప్లై ఇచ్చారు నాకు. వాడికి ఒక కిడ్నీ ప్రాబ్లం ఉండింది. వాడికి ఆ కిడ్నీ ప్రాబ్లంతోనో దేనితోనో వాడు మన దగ్గర మందులకు వద్దాం అనుకున్నాడు, రాలేకపోయాడు. తర్వాత కేజీహెచ్లో జాయిన్ అయ్యాడు. అక్కడ వాడు శరీరం వదిలిపెట్టాడు. వాడికి ఉండిపోయింది మనసులో, మన దగ్గర మందులు వాడితే బాగుండు అనేటటువంటిది మనసులో ఉండిపోయింది. అందువల్ల వాడిని కనిపిస్తున్నాడు అని చెప్పి మాస్టర్ గారు, పర్లేదులే కనిపించట్లే, పర్లేదు, వాడికి ఏదో ఒక మార్గం చూపిద్దాంలే అని మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, నేను శివానందమూర్తి గురుగారి దగ్గర కూడా నేను చాలా మాటలు దేని గురించి నేను విన్నాను. ఏంటి అన్నట్లయితే శరీరంతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత హెల్ప్ చేసి పెడతాం మనం, శరీరంలో లేనటువంటి వాళ్ళు కూడా అంత హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ సాధారణంగా రాత్రుల పూట సాధన జరుగుతూ ఉంటుంది. బ్లావర్స్కి చాలా చేసింది ఇవి, మాస్టర్ గారు చాలా చేశారు. సరే, ఇది పెద్ద గొప్ప విషయాలు ఏం కాదు సాధనలో, కానీ నేను చెప్తున్నాను అంటే ప్యారలల్గా ఎట్లా నడిచేవో చెప్తున్నాను మీకు. మేడం బ్లావర్స్కి వివాహం అయిన తర్వాత, మేడం బ్లావర్స్కి వివాహానికి ముందే వాళ్ళ తండ్రితో పాటు చాలా దేశాలు తిరిగింది. ఆవిడకి ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం ఎక్కువ ఇష్టం. ఎప్పుడు ఆవిడ దేశాలు పడి తిరుగుతూ ఉండేది. చాలా ఇష్టం ఆవిడకి. తర్వాత అనుకోకుండా ఆమెకి మ్యారేజ్ అయింది. ఆయన పేరే బ్లావర్స్కి. బ్లావర్స్కి పేరు బ్లావర్స్కి కాదు, బ్లావర్స్కి పేరు హెలినా పెట్రోవా అంటారు. హెలినా వాడి పేరు. బ్లావర్స్కి ఆయన పేరు, హెలినా హస్బెండ్ పేరు.
3 నెలలకే ఆయన్ని వదిలిపెట్టేసేది బ్లాడ్స్కి. వాళ్ళందరికీ చెప్పేసింది, నేను సంసారానికి పనికి వచ్చేటటువంటి కాదు, నా లక్ష్యం వేరుగా ఉందని చెప్పేసేసి ఆవిడ రాత్రి మీద గుర్రం తీసుకుని వెస్టర్న్ నార్త్ వెస్టర్న్ ఘాట్స్ లోంచి గుర్రం తీసుకుని వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పడవలో వెళ్ళిపోతుంది. అప్పటికే ఆవిడకి ఒక అజ్ఞాతమైనటువంటి ఒక వ్యక్తి ఆమెకి అప్పుడప్పుడు కనిపించటం, ఆపదలు ఉన్నప్పుడు ఆమెను కాపాడడం అవి జరుగుతూ ఉండేది. ఇద్దరు ఉండేవారు అనమాట. ఒక ఆయన చాలా నల్లగా పొడుగ్గా ఉండేవాడని చెప్పి ఆయన దగ్గరలో ఉండే అరణ్యంలో ఆయన ఉండేవాడు. ఆయన సూక్ష్మ శరీరంతో బ్లాడ్ స్కిన్ ఎప్పుడు కనిపెట్టుకుని ఉండేవాడు, కాపాడుతూ ఉండేవాడు. ఆయన ఉన్న లొకేషన్ ఆవిడకి తెలిసింది. ఒక గుహలో ఒక ఆయన ఉంటున్నాడు, అరణ్యంలో ఉన్నాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఈవిడి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు గుర్రం వేసుకుని ఆ అరణ్యంలోకి ఆ గుహలోకి వెళ్ళిపోయి ఆయనతో కూర్చొని మాట్లాడడం, ఆయన దగ్గర చాలా విషయాలు ఆవిడ నేర్చుకున్నది. అట్లా కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఆవిడకి మొట్టమొదటి నుంచి కూడా మాస్టర్ మౌర్య గారిని పేరు ఆమెకు తెలియదు, కానీ మాస్టర్ మౌర్య గారి తాలూకు రక్షణలో ఆవిడ పెరిగింది. మేడం బ్లాడ్స్కి మొట్టమొదటి నుంచి ఆయన తాలూకు రక్షణలో పెరిగింది. ఆయన ఒక మెసేజ్ పంపిస్తారు మేడం బ్లాడ్స్కి, నువ్వు కాన్స్టాంటినోపుల్కి వచ్చాయంట. కాన్స్టాంటినోపుల్ అంటే ఇప్పుడు మనకి ఇస్తాంబుల్, టర్కీ అంటాం కదా, ఆ ప్రాంతం అనమాట. అక్కడ వచ్చే నేను చెప్పినప్పుడు వాడి నెమ్మదిగా పడవెక్కి మధ్యలో చాలా ఇబ్బందులు పడుతుంది. అక్కడ చేరుతుంది. చేరిన తర్వాత నువ్వు ఇండియాకి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు తర్వాత ఇండియాకి వెళ్ళిన తర్వాత ఒక మహత్కార్యం నీ వల్ల జరగాల్సి ఉన్నది. అది చిన్న విషయం కాదు. ఇండియా వెళ్ళడానికి నీకు చాలా టైం పడుతుంది, కానీ ఇండియా వెళ్ళాలి నువ్వు తప్పనిసరిగా. టిబెట్ కూడా వెళ్ళాలి నువ్వు. అక్కడి నుంచి నీ కార్యక్రమం అంతా మొదలవుతుంది, కానీ చాలా టైం పడుతుంది దీనికి, గుర్తుపెట్టుకో. కానీ చాలా ఇబ్బంది అయినటువంటిది, చాలా కష్టమైనటువంటి సమాజం చెప్పి ఆయన డైరెక్షన్స్ వదిలిపెడతారు. సరే, అదే చాలా జరుగుతాయి అవన్నీ ఆ డీటెయిల్స్ ఒకటి వెళ్ళట్లేదు, కానీ చాలా జరుగుతాయి. ఎందుకు నేను మీకు చెప్పాను అంటే, మేడం బ్లాడ్స్కీకి తెలియదు మాస్టర్ మౌర్య అంటే ఎవరు. రష్యాలో పుట్టింది, కమ్యూనిస్ట్ కంట్రీ అది. ఈమె పక్కా 100% క్యాథలిక్స్ ఇంట్లో పుట్టింది. కాబట్టి పరమ గురువుల గురించి, హిమాలయాల గురించి, హిమాలయాల్లో ఉండే గురువు పరంపర గురించి, భారతదేశం గురించి, వేదాల గురించి, వీటి గురించి తెలిసే అవకాశం ఆవిడ 100% లేదు. ఎందుకంటే రష్యాలో పుట్టి పెరిగినటువంటి ఆవిడ. వాళ్ళందరూ కూడా పక్కా క్రిస్టియన్స్. సో అట్లాంటి బ్లాడ్స్కిని రష్యా దేశంలో చిన్నప్పటి నుంచి ఆవిడ వెంట ఉండి అవసరమైన సందర్భంలో ఆమెకి కనిపించో డైరెక్షన్స్ ఇవ్వడం అనేటటువంటిది మేడం బ్లాడ్స్కీ జీవితంలో మనం చూస్తాం. అది ఇప్పుడు పుస్తకాలు చదువుకుంటుంటే ప్రతివాడికి గైడెన్స్ వచ్చేస్తుందని చెప్పేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు పుస్తకాలు చదువుకుంటున్నాం అక్కడ, ముఖ్యంగా యూరోప్లో, అమెరికాలో ఉన్న పుస్తకాలు చదువుకుంటే ప్రతివాడే నాకు మైత్రేయ కనిపించారని చెప్తాడు, ప్రతివాడే నాకు మౌర్య కనిపించారని చెప్తాడు, ప్రతివాడే నాకు కుతుమి గారు కనిపించారని చెప్తాడు. ఇంకా లేటెస్ట్ గ్లామర్ ఏంటంటే ప్రతివాడు నాకు మాస్టర్ సెయింట్ జర్మన్ కనిపించారని చెప్తూ ఉంటాడు, వాళ్ళ పేర్లు చెప్పేస్తూ ఉంటారు. బ్లాడ్స్కీ అట్లా కాదు. ఎందుకు కాదో కూడా చెప్తానండి మీకు. వీళ్ళందరూ కాదనుకుంటున్నప్పుడు ఎందుకు బ్లాడ్స్కీ అవును అంటే దానికి దేనికన్నా ప్రూఫ్ ఉండాలి. అది కామన్ సెన్స్కి అప్పీల్ అవ్వాలి, అది కరెక్ట్ అవునా కాదు అనేటటువంటి. సో ఇప్పుడు ఇదే మళ్ళీ మన ఇండియాకి వచ్చి మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పుట్టినటువంటి కుటుంబం తాలూకు నేపథ్యంలో, బ్యాక్గ్రౌండ్లో ఇంగ్లీష్, వాళ్ళ నాన్నగారికి ఇంగ్లీష్ చాలా బాగవచ్చు, సంస్కృతం బాగవచ్చు, తెలుగు బాగవచ్చు, ఆయనకి ఆయుర్వేదం బాగవచ్చు, వేదాలు ఆయన చదువుకున్నారు, ఉపనిషత్తులు ఆయన చదువుకున్నారు, పురాణాలు చదువుకున్నారు, ఇంగ్లీష్ లిటరేచర్ ఆయన చదువుకున్నారు. ఇవన్నీ మాస్టర్ గారిని స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నారు. కాబట్టి అవన్నీ అప్రయత్నంగా, అంటే స్కూల్లో 1 year మనం చదువుకున్న చదువు తల్లిదండ్రులు ఎవరైనా ఇంట్లో చెప్పేవాళ్ళు అంటే అది 2 నెలల్లో వస్తుంది. 1 year కష్టపడి స్కూల్కి వెళ్ళి చదువుకున్నదంతా కూడా ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉండి చెప్పగల విధానంలో చెప్తే గట్టిగా 3 monthsలో 1 year సిలబస్ పూర్తయిపోయింది. అట్లాగా అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటుగా మాస్టర్ గారికి స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఏదైతే భారతీయమైనటువంటి విద్యలు ఉన్నాయో అవన్నీ కూడా అప్రయత్నంగా వాళ్ళ ఫాదరు మాస్టర్ గారికి
తమిళందరూ కూడా చేశారు. అట్లాంటి బ్యాక్గ్రౌండ్లో మాస్టర్ గారు చదువుకున్న రోజుల్లో, ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో మాస్టర్ సివివి గారితో పరిచయం అయింది మాస్టర్ గారు. అంటే 22లో మాస్టర్ సివివి గారు శరీరం వదిలిపెట్టారు. 26లో మాస్టర్ గారు పుట్టారు. సో భౌతికంగా వాళ్ళిద్దరూ కలుసుకునేటటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా 100% భారతీయమైనటువంటి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టినటువంటి మాస్టర్ గారికి టోటల్గా ఒక డిఫరెంట్, ఒక రివల్యూషనరీ మార్గం మాస్టర్ సివి గారి యోగ మార్గం. అంటే అది ఏ యోగ మార్గానికి దాన్ని మ్యాచ్ చేయడానికి మనకు అవకాశం లేదు, దేంతోనూ కంపేర్ చేయడానికి అంతకన్నా అవకాశం లేదు. ఎందుకు అంటే అది మాస్టర్ సివి గారి మార్గంలో మాస్టర్ సివి నమస్కారం అనేది ఒకటే. వేదం చదవడానికి లేదు, మంత్రం చదవడానికి లేదు, పూజ లేదు, యజ్ఞాలు లేవు, బీజాక్షరాలు లేవు, వ్రతాలు లేవు, భజనలు లేవు, ఏ లేవు. ఎవరైతే ఆ మార్గానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాస్టర్ సివివి నమస్కారం అని చెప్పి కూర్చోవాలి. మిగతా ఇవి చేయడానికి వీలేదు. అట్లాగా అని ఒప్పందం పడితేనే మాస్టర్ సివి గారు ఇనిషియేషన్ ఇచ్చేవారు. రూల్ అది. దానికి కారణం వేరే ఉంది. అది ఆ జోలికి మనం ఇప్పుడు పోక్కర్లేదు. ఇప్పుడు నా మాస్టర్ గారి గురించి, సివి గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం చెప్పుకోవచ్చు. సో అంటే కంప్లీట్గా సనాతనమైనటువంటి సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో పుట్టి అట్లాంటి వ్యక్తుల మధ్య పెరిగి అట్లాంటి శాస్త్రాలన్నీ కూడా నేర్చుకున్నటువంటి మాస్టర్ గారు సడన్గా ఆయన లైఫ్ అంతా కూడా మాస్టర్ సివి గారిని తన గురువుగా తీసుకుని ఆ యోగ మార్గంలో లైఫ్ అంతా నడిపించారంటే ఎంత రివల్యూషనరీ అంటే అసలు మీరు ఆలోచిస్తే ఇప్పుడు మనకి కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ అప్పట్లో అది ఒక రెవల్యూషనరీ చేంజ్ అని అనుకోవాలి. అది ఎట్లా జరిగింది? మాస్టర్ గారు ఏమైనా కోరి సివివి గారు ఉన్నారని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళారా? కాదు, సివివి గారే మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. అది చెప్పడం కోసం చెప్తున్నాను. ఎట్లాగైతే మాస్టర్ మౌర్య ఎలాగైతే బ్లావర్స్కీ అనే అమ్మాయి పుట్టంగానే అన్ని ఆపదల నుంచి ఆవిడని కాపాడుతూ, ఆమె కొంచెం వయసు అయి పెద్ద అయిన తర్వాత ఇక నాకు ఈ పెళ్ళి అక్కర్లేదు, నా జీవితం అనేది సంసారానికి పెళ్ళికి సంబంధించినటువంటిది కాదు, ఈ కుటుంబాలు ఇప్పుడున్నటువంటి సోషల్ సెటప్ ఇవేవి నాకు కావు, నా జీవితం ఇంకేదో ఉన్నది అని దాని గురించి ఆమె వెతుక్కుంటూ, అంటే ముఖ్యంగా చెప్పాలంటే సూక్ష్మ శక్తులు, సూక్ష్మ శరీరదారులు అట్లాంటి ఒక అట్లాంటి ఒక మైండ్ సెట్లో ఆవిడ ఉంటున్నప్పుడు ఆయన కనిపించకుండా డైరెక్షన్ ఇచ్చి తర్వాత ఆయన కనిపించి డైరెక్షన్ ఎలాగైతే ఇచ్చారో అదేవిధంగా మాస్టర్ గారి లైఫ్లో కూడా మాస్టర్ సివి గారు ఆయన ధ్యానం చేసుకుంటున్నప్పుడు క్రమక్రమంగా ఆయన కనిపించి దర్శనం ఇచ్చారు. ఆయన కల్లో కాదు, అది మాస్టర్ గారి ప్రామిస్ ఏంటి, సివి గారి ప్రామిస్ ఏంటంటే ఈ మా యోగ మార్గంలో ధ్యానంలో కానీ సమాధిలో కానీ కాకుండా, నిద్రలో కూడా కాకుండా, జాగ్రత్త అవస్థలో ఉండటం కానీ, మనం మెలకుగా ఉండటం కానీ పరబ్రహ్మ తాలూకు అనుభవాన్ని పొందడానికి వీలయ్యేటటువంటి మార్గం నాది అని ఆయన డిక్లేర్ చేశారు. చూసారా? అట్లాగే మాస్టర్ గారు ధ్యానం చేసుకునేటప్పుడు ఆయన తాలూకు రూపం మొత్తం అంతా ఆయనకి క్రమంగా వచ్చినప్పుడు అప్పుడు మాస్టర్ గారికి ఆయన ఎవరో తెలియదు. తర్వాత కొన్ని సందర్భాల్లో మాస్టర్ గారు లెక్చర్స్ ఇవ్వడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్ గారి తాలూకు సివివి గారి తాలూకు ఫోటో చూడటము, తర్వాత ఆయన తాలూకు ప్రేయర్ గురించి తెలుసుకోవటము, మాస్టర్ గారి ప్రేయర్ మొదలు పెట్టడం జరిగింది. మాస్టర్ గారి ప్రేయర్ మొదలుపెట్టిన మొట్టమొదటి నిమిషంలోనే ఆయన శరీరంలో జరిగిన మార్పులు కానీ అవన్నీ మాస్టర్ గారు గమనించుకుంటున్నప్పుడు, అంటే ఒక రకమైనటువంటి ఇన్విటేషన్ లాంటిది అనమాట. అది మాస్టర్ గారు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో, నాకు వెన్నెముక దగ్గర నుంచి ఒక స్పందన లాంటివి శరీరం అంతా వ్యాపించాయని చెప్పి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదంతా ఇట్ ఈజ్ లైక్ ఎన్ ఇన్విటేషన్ టు ది మాస్టర్ ఫ్రమ్ ది గ్రాండ్ మాస్టర్. సో అట్లా జరిగింది ఇద్దరి జీవితాల్లో కూడా. ఎవరి మార్గంలో అయితే వీళ్ళు నడవాలో వాళ్ళే వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని వాళ్ళ మార్గంలోకి తీసుకెళ్లారు సుమా అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. రెండవది, ఇద్దరి మధ్య ఉండే కంపారిజన్స్ నేను మీకు చెప్తున్నాను. అయితే బ్లావర్స్కీ రష్యాలో పుట్టింది కాబట్టి వాళ్ళ తాలూకు కల్చర్ కానీ వాళ్ళ తాలూకు మైండ్ సెట్ డిఫరెంట్ కాబట్టి ఆవిడ దేశం వదిలిపెట్టి బయటకు వెళ్ళి వచ్చేసి వేరే దేశాలకు వచ్చేసింది.
భారతదేశంలో అప్పటికి ఆ రకమైనటువంటి ఇది ఆ అట్మాస్ఫియర్ అప్పుడు లేదు కాబట్టి మాస్టర్ గారు భారతదేశంలోనే ఉండి ఇక్కడి నుంచి ఆయన పనిచేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. మాస్టర్ గారికి అన్నీ కూడా లైఫ్లో అబ్జర్వ్ చేసినట్లయితే అంటే మనకి ఇది శ్రీకృష్ణుడి మార్గంగా మాస్టర్ గారు చెప్తూ ఉంటారు. మనం కూడా చాలా మాట చెప్పుకున్నాం. మన లైఫ్ గురించి మనం ప్లాన్ చేసుకోవడం వేరు, ఉన్నటువంటి ప్లాన్లో మనం పార్టిసిపేట్ చేసి జీవించడం అనేది ఒకటి, రెండు ఉంటాయి. మన లైఫ్ గురించి మనమే ప్లాన్ చేసుకోవడం అనేటటువంటిది ఒకటి. మన లైఫ్ గురించి మనం ఎలా ఉండాలో మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అది మన మనసులోంచి పుట్టిన భావాలు, మన స్వభావంలో నుంచి వచ్చిన ఆలోచనలు మనసులోకి వస్తే మనసులోంచి వచ్చిన రిఫ్లెక్షన్స్ ఏవైతే మనం తీసుకుని ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్తాము. దాంట్లో పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీ అంటాం కదా మనం, ఈ రెండు కూడా దిగువ లోకాలకు సంబంధించినటువంటివి. అక్కడ నేను అనేటటువంటి ఒక భావన అనేది మనకు ఉంటుంది. అక్కడ మన మనస్సు ఉంటుంది, మన బుద్ధి ఉంటుంది, మన ఆలోచనలు ఉంటాయి, మన సంకల్పాలు ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే జ్వాల్కూర్ గారి లాంగ్వేజ్లో పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీ రెండు కూడా పనిచేస్తుంటాయి అక్కడ. కాబట్టి ఎర్రర్ ఉండడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన బుర్రలోంచి వచ్చిన ఆలోచనే కాబట్టి, అది సంకల్పమే కాబట్టి. అదే దివ్యత్వం అక్కడే ఉండదు, జస్ట్ హ్యూమన్ మైండ్లోంచి వచ్చినటువంటి ఒక ప్లాన్ అది. అదే డివైన్ ప్లాన్ అనుకోండి, ఎప్పుడు నేను కోట్ చేస్తుంటాం కదా, లెట్ మై ప్లాన్ బి అన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అని. అది మాస్టర్ ఇన్వికేషన్లో ఉంటుంది. లెట్ మై ప్లాన్ బి అన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. డివైన్ ప్లాన్లో మన ప్లాన్ ఒక భాగంగా ఉన్నప్పుడు దాని తాలూకు విధానం ఒకలాగా ఉంటుంది, ఆ మనుషుల తాలూకు ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఒకలాగా ఉంటుంది. లైఫ్లో వాళ్ళకుండే ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కడ సంబంధం ఉండదు, వాళ్ళకి సంబంధం ఉండదు. మాస్టర్ గారు లైఫ్కి వచ్చేటప్పటికల్లా ఆయన ప్లాన్ చేసుకునేది చాలా తక్కువ. ఒక ప్లాన్లో ఆయన నడిచారు, అదే డివైన్ ప్లాన్ అంటే. దాన్ని నడిపిస్తున్నటువంటి మహాత్ములు ఎవరైతే మనం పరమ గురువులు అని ఎవరైతే అనుకుంటామో, వాళ్ళు ఆ ప్లాన్ నడిపిస్తున్నారు కాబట్టి, వాళ్ళ ద్వారా ఆ ప్లాన్ వ్యక్తం అవుతున్నది కాబట్టి అందులోకి మాస్టర్ గారు తీసుకోబడ్డారు. అది కొన్ని జన్మల, కొన్ని వందల, కొన్ని వేల జన్మల అదృష్టం. అది ఇది మంచి కాదు, ఇది చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుండదు అని మనమే డిసైడ్ చేసుకునేటటువంటి జీవితం అలాంటి జన్మలో కొన్ని వందలు నడిచిపోతాయి. చాలా గొప్పగా ఫీల్ అవుతాం మనం చాలా ఇంటెలిజెంట్ అనో, లేకపోతే మనం చాలా విల్ పవర్ ఉందనో, లేకపోతే మనం చాలా చేయగలమనో, తెలివైన వాళ్ళనో చాలా ఫీల్ అవుతుంటాం. నిజమైనటువంటి యోగ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఇంటలెక్ట్కి పెద్ద వాల్యూ ఉంటుంది. ఇంటలెక్ట్ వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే, మనం డే టు డే లైఫ్లో ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాస్ అవ్వడం గురించి, ఇల్లు కట్టుకోవడం గురించో, బ్యాంకులో ఏ అకౌంట్లో వేసుకోవడం గురించో, లెక్కలు వేసుకోవడం గురించో వీటికి పనికొస్తుంది. కానీ నిజమైన యోగ మార్గంలో, నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో కానీ, యోగ మార్గంలో కానీ, మహాత్మ మార్గంలో కానీ సబ్మిషన్ అనేది, సరెండరెన్స్ అంటాం కదా మనం, అది పనిచేస్తుంది తప్ప అది విల్ పనిచేస్తుంది. అది మైండ్ పవర్ కాదు. అక్కడ మైండ్ పవర్ వేరు, విల్ వేరు. లవ్ పనిచేస్తుంది అక్కడ, విజ్డమ్ పనిచేస్తుంది. ఈ మూడిటికి పైన సబ్మిషన్ అది పనిచేస్తుంది. అది ఉన్నప్పుడే మనం మహాత్ముల తాలూకు మార్గంలో కానీ, ముఖ్యంగా దేవతల మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవతల అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా మనం సరెండర్ చేయాల్సిందే. సరెండర్స్ అంటే మనకు తెలియదు. సరెండరెన్స్ అంటే అర్థం ఏంటంటే, సరెండరెన్స్ అంటే మనకు తెలిసిందల్లా ఏంటి, నమస్కారం పెట్టడం, గురుగారు అంతా మీ ఇష్టమేంటి అని అడగటం, ఆయన సలహాలు అడిగితే ఏదైనా మనం అడిగితే వాళ్ళు ఇలా చేయండి అని చెప్తే అలా చేయటం, దాన్నే మనం సమర్పణ బుద్ధి అనుకుంటాం. అది కానే కాదు అసలు. దానికి అది గౌరవం అంతే. పెద్దల పట్ల మనకుండే గౌరవం అది. పెద్దల మాటల పట్ల మనకుండే గౌరవం ఏంటి, మనం ఏదో సలహా పెడతాం గురువు గారిని, ఇలా చేయండి బాగుంటుంది అంటారు. మనం ఎట్లా అనుకుంటామంటే, మనం ఏదో వారికి సమర్పణ చెందేసేసి జీవితం మొత్తం అంతా వాళ్ళకే అర్పించేసేసి ఇక మనకి జీవితం లేదనుకున్నట్టుగా మనం ఫీల్ అవుతాం. అది కాదు. అది ఒక సలహా అడిగాము, వాళ్ళకి సలహా ఇచ్చారు అంతే. అది ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ లైక్ ఎ మెటీరియలిస్టిక్ థింగ్. అది దాంట్లో స్పిరిచువాలిటీ ఏమి ఉండదు. కానీ అదే మనం సమర్పణ బుద్ధి అనుకుంటాం. కాదు, అది సమర్పణ బుద్ధి అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మాస్టర్ గారి దగ్గర మనం గమనించినప్పుడు, ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో పిహెచ్డీ చేశారు. అక్కడే ఆయన జాబ్ వచ్చింది అని చెప్తారు మనకి. నేను జాబ్కి అప్లికేషన్ కూడా పెట్టలేదు,
వైస్ ఛాన్సలర్ పిలిచి ఉండిపోవయ్యా కృష్ణమాచారి, ఇక్కడే జాబ్ చేస్తూ ఉండిపోవచ్చు కదా అంటే, నేను ఉండిపోతానని చెప్పి ఉండిపోయాను సమని చెప్తారు. ఆ ప్రాసెస్లో ఇంతకన్నా ముందు అంటే నిజం చెప్పాలంటే విశాఖపట్నం వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేశారు. మ్యానుఫ్యాక్చర్స్ అంటాం కదా, మొత్తం సీడ్స్ అని ఆయన గుంటూరులోనే పడ్డాయి ఆయనకి. నా అవగాహన వరకు ఏదైతే గుంటూరులో ఆయనకి సీడ్స్ పడ్డాయో, ఏవైతే మహాత్ముల దర్శనం ఆయన గుంటూరులో జరిగిందో, ఇవన్నీ గుంటూరులోనే పడ్డాయి ఆయనకి. విశాఖపట్నంలో ఏవైతే గుంటూరులో ఆయనకి ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత, అంటే ఎట్లాగా అంటే మన కాలేజీకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి మనం ఎడ్యుకేషన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత చివరిలో జాబ్ జాయిన్ అవుతాం కదా, అట్లా మాస్టర్ గారి తాలూకు ప్రిపరేషన్ అంతా మొత్తం గుంటూరులో జరిగిపోయింది. ఆయన సీక్రెట్ డాక్టర్ చదువుకోవడం కానీ, భగవద్గీత చదువుకోవడం కానీ, జిఎం గారు మాస్టర్ గారిని ఆయన కలుసుకోవటం కానీ, ఇవన్నీ అక్కడ జరిగిపోయాయి. సీక్రెట్ డాక్టర్ని చదువుకోవటం కానీ, సీక్రెట్ డాక్టర్ని క్లాసులు ఆయన చెప్పడం కానీ, ఎస్ట్రాలజీలో చాలా కృషి చేయడం కానీ, మంత్ర సాధన కానీ, ఈ మొత్తం ఏదైతే ప్రిపరేటరీ వర్క్ అంతా మొత్తం గుంటూరులో జరిగిపోయిందండి. జరిగిపోయిన తర్వాత మాస్టర్ గారు పిహెచ్డీకి రావటం, ఇక్కడ జాబు రావటం, వచ్చిన తర్వాత ఏదైతే ఆయన తెలుసుకున్నారో, ఏదైతే ఆయన కార్యక్రమం ఉందో, ఏ మార్గంలో అయితే నడిపించాల్సి ఉందో ఆయన, ఏదైతే పరమగురువుల ద్వారా కానీ లేకపోతే మాస్టర్ సివి గారి ద్వారా కానీ ఏదైతే ఆయన చేయాల్సి ఉన్నదో, దానికి కావాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్ని మాస్టర్ గారు, అంటే ఆబ్జెక్టివ్ వరల్డ్లో ప్లాట్ఫామ్ని మాస్టర్ గారు విశాఖపట్నంలో తయారు చేసుకున్నారు. అది విశాఖపట్నంలో ఉన్నటువంటి అదృష్టంగా మనం అనుకోవాలి. ప్రిపరేషన్ గుంటూరులో జరిగిపోయింది, ఎక్స్ప్రెషన్ అంతా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. అట్లాగే మేడం బ్లావాట్స్కీ కూడా రష్యాలో చిన్నప్పుడు ఆవిడ పుట్టినప్పుడు చిన్నతనం నుంచి రకరకాల సంఘటనల్లో, రకరకాల సన్నివేశాల్లో, రకరకాల ప్రాబ్లమ్స్లో ఇవన్నీ రష్యాలో జరిగినాయి. రష్యాలో వదిలిపెట్టేసేసింది. పెళ్ళి అవ్వగానే హస్బెండ్కి చెప్పి మనకు కుదరదులే, మనకు పెళ్ళి కుదరదులే అని చెప్పేసి వదిలిపెట్టేసి యూరోప్కి వచ్చేసింది. యూరోప్లో కొంతకాలం ఉన్నది. అమెరికా వెళ్ళింది. అమెరికాలో కొంతకాలం ఉన్నది. ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి టిబెట్కి వెళ్దామని ప్రయత్నం చేసింది. టిబెట్కి వెళ్ళడానికి ఆవిడకి అవకాశం దొరకలేదు. వెంటనే మాస్టర్ ఆయనకి ఏం చెప్పారంటే, నేను టిబెట్కి వెళ్ళడానికి ఇప్పుడు కుదరదు, చాలా ఇబ్బందుల్లో పడతాను, మళ్ళీ గో బ్యాక్ టు యూరోప్ అన్నారు. యూరోప్లో వెళ్ళింది. యూరోప్లో మాస్టర్ మౌర్య గారిని మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా బతుకు శరీరంలో చూసింది. ఈయన నన్ను నడిపిస్తున్నట్టు ఆయన అని చెప్పి ఆవిడ గమనించగలిగింది. దెన్ గో టు అమెరికా అన్నారు. అమెరికా వెళ్ళింది. దెన్ కమ్ టు ఇండియా అన్నారు. ఇండియా వచ్చింది. బాంబే వచ్చింది. గో టు టిబెట్ అన్నారు. అమెరికా వెళ్ళడానికి ముందే ఆవిడ టిబెట్ వెళ్ళింది. టిబెట్ అన్నారు. టిబెట్ వెళ్ళేటప్పటికి టిబెట్లో ఏమైంది, టిబెట్లో అప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే తెల్ల శరీరం అంటే వైట్ స్కిన్ ఎవరైనా కనిపిస్తే టిబెట్లోకి వెళ్తే ఆన్ ది వే లోపల మధ్యలో ఉండేటటువంటి ఆ కొండల్లోనూ ఫారెస్ట్లో ఉండేటటువంటి వాళ్ళు చంపేస్తారు వీళ్ళని. అందుకు ఈవిడి డ్రెస్సింగ్ అంతా మెయిల్ డ్రెస్ అంతా వేసుకొని మొత్తం మీద ఒక ఫ్రెండ్ సహాయం తీసుకుని నేను టిబెట్లో అడుగుపెట్టిన తర్వాత అప్పుడు ఆవిడ్ని తన గురువు కనిపించి శ్రావస్తి, టిబెట్ లోయలో ఉన్న శ్రావస్తి అనేటటువంటి ఒక ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడ మాస్టర్ కుతుమి లాల్ సింగ్ అంటారు. కుతుమి గారి ఇల్లు అది. ఆయన మేనగోళ్ళు, వాళ్ళ బంధువులు అంత ఇల్లు అది. అక్కడ మేడం బ్లావాట్స్కీ మొట్టమొదటిసారిగా మేడం బ్లావాట్స్కీ చేతికి ఒక పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకంలో లాంగ్వేజ్ అది తమిళ్ కాదు, ఇంగ్లీషు కాదు, ఫ్రెంచ్ కాదు, జర్మన్ కాదు, రష్యన్ కాదు, ఏ లాంగ్వేజ్ కాదు. ఏంటి ఈ లాంగ్వేజ్ అని అడిగితే సెంజార్ అని అంటారు. ఈ లాంగ్వేజ్ ఇది సంస్కృతం కన్నా కూడా ముందున్నటువంటి లాంగ్వేజ్ ఇది. దీంతో వర్క్ చేయాలి అని చెప్పి మాస్టర్ కుతుమి గారు స్వయంగా ఆమెను కూర్చోబెట్టుకుని ఆ సెంజార్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఆ సెంజార్ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు. ఆవిడకి ఇంగ్లీష్ చదువుకో, బాగా పనికొస్తుంది, ముందు చెప్తారు.
ఏ స్టేజ్ దాకా ట్రైనింగ్ ఇస్తారంటే గౌతమి మహర్షి సెంజార్ లాంగ్వేజ్లో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలిగేంత వరకు ఆ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి అక్కడికే మౌర్య మహర్షి రావటం, అక్కడికే జ్వాల్కూల్ మహర్షి రావటం, కొంతమంది పెద్దవాళ్ళందరూ అక్కడ రావటము, వాళ్ళతో మాట్లాడుతుంటాము. వాళ్ళందరూ మొట్టమొదటిసారిగా మేడం లార్డ్స్కి ఐస్ అన్వీల్డ్ రాయడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ తాలూకు ప్రిపరేషన్ అంతా అక్కడే చేశారు వాళ్ళు. ఆవిడకి బ్రహ్మాండం అంటే ఏంటి, సౌర కుటుంబాలు అంటే ఏంటి, మన్వంతరాలు అంటే ఏంటి, కల్పాలంటే ఏంటి, సృష్టి ఎట్లా జరుగుతుంది, ఇదంతా ఆవిడకి వాళ్ళు ప్రత్యక్షంగా టీచ్ చేశారు మేడం లార్డ్స్కి. చేసిన తర్వాత ఒక 3 months ఎంత అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, పోయి పని స్టార్ట్ చేసుకొని చెప్పి పంపించేస్తారు. అక్కడి నుంచి వాళ్ళందరూ ఆమెకి సూక్ష్మ రూపాల్లో కనిపించడం, లేదా ఎప్పుడన్నా కూడా మేనిఫెస్టో కనిపించడం తప్ప వాళ్ళతో ఫిజికల్గా ఉండేటటువంటిది లేదు. తర్వాత ఆవిడ పూర్తిగా వర్క్లో పడిపోయింది. మళ్ళీ మనం మాస్టర్ గారి దగ్గరికి వెనక్కి వచ్చినప్పుడు మాస్టర్ సివి గారు ఎప్పుడైతే ధ్యానంలో మాస్టర్ గారికి కనిపించారో అప్పటికి మాస్టర్ సివి యోగం అనేటటువంటిది ఉంది. అది కేవలం భారతదేశంలోనే కాకుండా అతి తక్కువ మంది విదేశీయులకు కూడా మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్ గురించి తెలుసు. అతి తక్కువ మందికి తెలుసు. భారతదేశంలో కూడా అతి తక్కువ మందికి తెలుసు. ఎందుకు తక్కువ మందికి తెలుసు అన్నట్లయితే అది ఎవరికైతే ఈ ప్రేయర్ చేసుకోవాల్సి ఉన్నదో వాళ్ళకి స్వయంగా నేనే చెప్తాను సుమా, మీరు పని కట్టుకుని ఇది ప్రచారాలు చేయబోకండి అని చెప్పి మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ వల్ల. అందువల్ల వారి ఉన్న కాలంలో 1000 మంది మీడియంస్ని ఆయన తయారు చేద్దాం అనుకుంటున్నప్పుడు 750 మంది మీడియంస్ మాత్రం ఆయన తయారు చేయగలిగారు. అంటే శిష్యులు చాలామంది ఉన్నారు, ప్రేయర్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆయన మీడియంస్గా 750 మందిని మాత్రమే ఆయన తయారు చేసుకోగలిగారు. ఆ మాస్టర్ గారు నాకు లిస్ట్ అంతా ఇచ్చారు. ఒకసారి నా దగ్గర ఉండేది మచిలీపట్నంలో కూడా, తర్వాత అది పోయింది, ఎక్కడో అది నేను పోగొట్టుకున్నాను. అది ఆ 750 మీడియంస్ లిస్ట్ నా దగ్గర ఉండేది. ఇప్పుడు కూడా కుంభకోణంలో ఉంటుంది అది. మిగతా 250 మందిని ఆయన తయారు చేసుకోలేదు, సరే వదిలిపెట్టారు, తర్వాత తయారవుతారు అని చెప్పారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం మీకంటే, మాస్టర్గా వికే గారు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ మాస్టర్ గారి ప్రేయర్ని ఒకసారి బయటికి అందరికీ ఓపెన్ చేసిన తర్వాతే అది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ 1 లక్షల మంది ఈ మాస్టర్ సివి గారు ప్రేయర్ చేసుకుని ఆ అనుభూతిని పొందుతున్నారు. అంటే జీవితాల్ని అంకితం చేసేది కదా. యాక్వేరియన్ ఏజ్ ప్రేయర్ అంటాం దాన్ని మనం. అలాంటి ప్రేయర్ మాకు వచ్చింది అనేటటువంటి ఒక భావన వచ్చింది అంటే వితౌట్ ఎనీ డౌట్ అండ్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మాస్టర్ ఈకే ఓన్లీ. ఒక పెద్ద డైమెన్షన్, అంటే దీన్ని రెవల్యూషన్ అంటాం మనం. రెవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక శతాబ్దంలో జరుగుతూ ఉంటుంది. అది ఒక శతాబ్దంలో ఒక మహాత్ముడు పుట్టినప్పుడు ఆ పుట్టినటువంటి వాడు ఒక హై ఆర్డర్కి సంబంధించినటువంటి మహాత్ముడు అయితే ఒక పెద్ద విస్ఫోటనంలాగా ఒక పెద్ద రెవల్యూషన్ జరుగుతుంది. అది వాళ్ళు మనతో కలిసి జీవిస్తున్నప్పుడు మనకి అది మనకు ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా జీవిస్తూ ఉంటాం కదా, వాళ్ళతో పాటు మనం కూడా కలిసి వెళ్తుంటాం కాబట్టి అది గొప్ప చేంజ్ అని మనకు అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోతుంటాం, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతుంటాం, చేస్తుంటాం. కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేటటువంటిది మనకు తెలియదు. ఇది ఎలా వ్యాపిస్తుంది, ఈ వ్యాపనం అనేటటువంటిది ఈ ఎల్లలు లేకుండా పరిధులు దాటుకుని ఎట్లా వెళ్తుంది, ఎంత వ్యాప్తం అవుతుంది అనేటటువంటిది మనకి తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. దగ్గరుంటే ఉన్న డిసడ్వాంటేజ్ అది. ఇప్పుడు కూడా గురువులకి దగ్గరగా ఉండడం అనేది ఎంత అడ్వాంటేజ్ అంత డిసడ్వాంటేజ్ అది. ఎందుకంటే వాళ్ళ గురించి నిజం తెలుసుకునేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మన అనే భావన ఉంటుంది కాబట్టి అక్కడ. అదే మాస్టర్ గారి దగ్గర జరిగింది. అది మాస్టర్ గారి వల్లే ఈరోజు భూగోళం మీద ఇన్ని దేశాల్లో మాస్టర్ సివి గారి ప్రేయర్ గురించి తెలిసింది. తర్వాత ఫ్రాంక్లీ స్పీకింగ్ మాస్టర్ పార్థివ్ కుమార్ గారి వల్ల అది మరింత ప్రచారం అంటే కరెక్ట్ వర్డ్ కాదు, కానీ మరింత మంది హృదయాల్లోకి మాస్టర్ సివి గారు వెళ్ళడం జరిగింది. మనం వాళ్ళదని మనం గుర్తు చేసుకోవాలి. మాస్టర్ గారి పుట్టినరోజు పూట అది మాస్టర్ గారి లైఫ్లో డైమెన్షన్. అది మాస్టర్ సివి గారి ప్రేయర్ అనేటటువంటిది. ఎందుకు మాస్టర్ సివి గారి ప్రేయర్ అంటే ఇక్కడ ప్రాణాయామాలు లేవు, యోగ పద్ధతులు ఏమీ లేవు, వంట సాధన ఏమీ లేదు, ఏమీ లేవు, క్రియాయోగం లేదు, గంటలు కూర్చుని సాధన చేయాలనేటటువంటి ఒక కంపల్షన్ ఇక్కడేం లేదు.
ఏంటి మాస్టర్ శ్రీవి నమస్కారం అని కూర్చోగానే ఒక 10 సంవత్సరాలు సాధన చేసిన వాడికన్నా 20 సంవత్సరాలు సాధన చేసిన రానటువంటి ఒక రకమైనటువంటి యోగ స్థితి అనేటటువంటిది జస్ట్ మాస్టర్ శ్రీవి నమస్కారం అంటే ఎలా వస్తుంది? దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వస్తుందంటే వస్తుంది, అంతే. వచ్చినటువంటి వాటికి తెలుస్తుంది. ఎప్పుడు ఎవరితో కూర్చుని నేను నిర్గయోగంలో ఈ సంవత్సరాలు కూడా సాధన చేస్తున్నాను అంటే, సాధన చేస్తున్నావు కదా, కెన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ ఇట్ అంటే వాడు చాలా గొప్పగా అద్భుతంగా చెప్పే అనుభవాలు ఉంటాయి కదా, అవి మనకి మాస్టర్ గారు ప్రేయర్ చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ అనుభవాలు సర్వసాధారణంగా అనిపిస్తాయి. అవి చాలా సర్వసాధారణంగా అనిపిస్తాయి. వాళ్ళకి 10 years 5 years పడుతుంది. చాలా గొప్పగా అనుకుని ఉంటారు వాళ్ళు. అది యాక్వేరియన్ ప్రేయర్ అంటే, అది కాస్మిక్ ప్రేయర్ అంటే. అందుకు మాస్టర్ గారికి మనం పొద్దున ఎందుకు నమస్కారం మాస్టర్ ఈకే అంటామంటే ఆయన ద్వారా మనకు వచ్చింది కాబట్టి అంటాం మనం. ఇది సరే. ఇప్పుడు ఎలాగో ప్రేయర్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక మంచి ఒక ఇంపార్టెంట్ ఒక సిస్టమ్ చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఓంకారం చేస్తాం, బాగానే ఉంది. గురు బ్రహ్మ అంటాం, బాగానే ఉంది. నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్, నమస్కారం మాస్టర్ ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ సివి అని చెప్పి పాట పాడుతున్నామంటే అని అంటే బాగోదు, బాధపడతారు. కానీ అట్లాగే అంటాం మనం మామూలుగా. అంటే రొటీన్గా వెళ్ళిపోతాం. రోజు తెలిసిన పదాలు కదా, రొటీన్గా వెళ్ళిపోతుంటాం. ఎప్పుడు అలా అనకూడదు. నమస్కారం మాస్టర్ అనగానే ఒక గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ మాస్టర్ ఎవరో మనకు తెలియదు. నమస్కారం మాస్టర్ అంటే చాలా చెప్తారు అందరూ, కరెక్ట్ కాదు. నమస్కారం మాస్టర్ అంటే అర్థం ఏంటి అంటే, అజ్ఞాతంగా ఎవరైనా ఓ గురువు మనం నమస్కరిస్తున్నప్పుడు, ఓ గురువు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయనకి పెట్టే నమస్కారం అది. లేదు అంటే మాస్టర్ అనేటటువంటి ఒక ప్రజ్ఞకు మనం పెట్టే నమస్కారం, క్యాజువల్గా అనే విషయం కాదు. నమస్కారం మాస్టర్ ఈకే అన్నప్పుడు భౌతికంగా ఆయన చూసినటువంటి వాళ్ళు ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండేవారు కాబట్టి ఆయన భౌతికంగా ఆయన చూసినటువంటి వాళ్ళు ఒకసారి ఆయన తాలూకు రూపాన్ని మనసులోకి తెచ్చుకొని ఆయన కళల్లోకి మనం చూస్తూ ఆయన్ని మనం చూస్తూ ఆయన దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. తర్వాతే నమస్కారం మాస్టర్ అయిందని ఆయన ఒకసారి అన్నప్పుడు అమ్మన్ గారి తాలూకు ఆ చిత్రపటాన్ని ఆయన రూపాన్ని మనం తెచ్చుకొని అదొక సజీవమైన రూపంగా మనం భావన చేసి, అదొక ఫోటో అని కాదు, సజీవమైన రూపంగా మనం భావన చేసి ఒకసారి అక్కడ మనసు పెట్టాలి. నెక్స్ట్ నమస్కారం అసలు సివి అన్నప్పుడు ఆయన తాలూకు యోగ శరీరం, యోగ స్వరూపం ఏదైతే ఉందో, తేజోమయ రూపం ఏదైతే ఉన్నదో, ఒక ఫోటోలో ఉన్న మాస్టర్ గారిని కాకుండా క్రమక్రమంగా రోజు రోజుకి అందుకే మాస్టర్ ఈకే గారు ఏం చెప్పారు, మొట్టమొదటి రోజు నాకు ఏదో కాళ్ళ దాకా కనిపించింది, తర్వాత ఏదో నడుము వరకు వచ్చింది, తర్వాత హృదయం వరకు వచ్చింది, తర్వాత ఏదో కంఠం వరకు వచ్చింది, తర్వాత రూపం కనిపించింది చెప్పారు. చూసారా, అది ఇట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్ అంటాం మనం. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏది మనకు సిద్ధించి ఉండాలి అంటే, ఇప్పుడు దాకా లేకపోతే ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా మనం ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఏది మనకు సిద్ధించాలి అన్నట్లయితే, నమస్కారం మాస్టర్ సివి అన్నప్పుడు కొద్దిగా ఆ ఫోటోలో ఏ రూపాన్ని చూస్తున్నామో ఇది ఫోటోలో రూపం అనేటటువంటి భావన పోయి ఇది ఒక భౌతిక శరీరం అనేటువంటి భావన అనేటటువంటి మనకు వచ్చి అదొక భౌతిక శరీరంగా కానీ ఒక తేజోమయ రూపంగా కానీ మనకి కనిపించేదాకా మనం తెచ్చుకోవాలి. అది ప్రేయర్ చేసే పద్ధతి. అంటే ఆ ప్రాసెస్లోనే ఆయన వెలుగులోకి మనం వెళ్తాం అనమాట. అంటే ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ ప్రాసెస్లోనే నెమ్మదిగా మనం ఆయనలోకి ఒక దారి చేసుకోవడం అనేది కుదురుతుంది. ఆయనలో మనం దారి చేసుకోవడం, ఆయన మనలో దారి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆయన తెచ్చుకొని మనం ఏం చెప్పుకుంటున్నాం, మొట్టమొదటిలో బిగినింగ్లో మనం ఏం చెప్పుకున్నాము, భౌతికంగా గురువు ఉన్నప్పుడు కూడా, ఆయన భౌతిక శరీరంతో ఉన్నప్పటికి కూడా ఆయన మనలో ఉన్నటువంటి భావన అనేది మనకుండి ఆయనతో మనం మాట్లాడుతూ ఉండాలి, ఆయనకు నమస్కారం చేయాలనుకున్నాం కదా. అట్లాగా మాస్టర్ గారిని తెచ్చుకుని హృదయంలో, లోటస్ ఫీట్ అంటే అదే కదా, హృదయంలో ఆయన్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు
ఉదయం 6 గంటలు సాయంకాలం 6 గంటలే కాకుండా ఎప్పుడూ ఆయన మనలోనే ఉంటారు. ఆయనతో పాటుగా మనం ఉంటాం, మనతో పాటుగా ఆయన ఉంటారు. అదే శ్రీకృష్ణుడు మొట్టమొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పినటువంటిది అదే కదా, నాలో మీరున్నారు, మీలో నేనున్నానని. అది ప్రేయర్లో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా మాస్టర్ ఈకే గారు మనకి ఈ యోగ మార్గాన్ని మాస్టర్ జీ గారు యోగం ఇచ్చినప్పుడు సింపుల్గా ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది కొన్ని జన్మల సాధన. అంతకన్నా గురువు ఏం చేయగలుగుతాడు? అది ఈరోజు మనం మాస్టర్ సివి గారి ప్రేయర్ ఒక తారక నామం లాంటిది. అది ఇచ్చినటువంటి మాస్టర్ గారికి నమస్కారం పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళేటప్పటికి ఇప్పుడు దాకా కంపేర్ చేసుకుంటున్నాం కదా. అక్కడ మేడం బ్లాడ్స్కి ఇండియా వచ్చింది, పరమ గురువులను కలిసింది, వెళ్ళింది, అమెరికా వెళ్ళింది. అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత చాలా సంఘటనలు ఎప్పుడన్నా వేరే చెప్పుకుందాం మాస్టర్ మేడం బ్లాడ్స్ గురించి. ఒక 2-3 లెక్చర్లు అవుతాయి. ఇప్పుడు నేను చెప్పుకుందాం డీటెయిల్గా. మనం జస్ట్ కంపేర్ చేసుకుంటున్నాం అంటే ఇద్దరు ఒకే రోజు పుట్టారు కాబట్టి అనుకుంటున్నాం కాబట్టి. దివ్యజ్ఞాన సమాజాన్ని ఆవిడ స్థాపించారు. థియాసఫీ ఏ పేరు పెట్టుకుందాం అంటే థియాసఫీ అనే పేరు పెడదాం అనుకున్నారు ఆవిడ. ఈ థియాసఫీ అనే పేరు ఆవిడ సొంతంగా ఆవిడ తట్టిన పేరు కాదు. పైథాగరస్ ఆయన శిష్యులకి టీచింగ్స్ ఇస్తున్నప్పుడు దానికి ఆయన థియాసఫీ అని, దివ్యజ్ఞానం అని పేరు పెట్టారు. ఆ పేరు ఆమె తీసుకుంది, ఆమె చెప్పింది. పైథాగరస్ ఆయన శిష్యులకి ఆయన టీచింగ్ ఇస్తున్నప్పుడు థియాసఫీ అని, అది థియాసఫీ అని, దివ్యజ్ఞానం అని ఆ పేరే ఆమె తీసుకుని థియోసాఫికల్ సొసైటీ అని పెట్టి ఆల్కాట్ని దానికి హెడ్గా పెట్టి తను సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఉంటూ విలియం క్యూజెచ్ని ఆయన ట్రాన్స్లేటర్గా ఆయన పెట్టుకుని ఇంకా కొంతమందిని అందులో మెంబర్స్గా వేసుకొని ఒక 7గురిని వేసుకుని ఆ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది. మాస్టర్ గారు కూడా విశాఖపట్నంలో తన వర్క్ పెరుగుతున్నది అని అనుకున్నప్పుడు తను విదేశాలకు వెళ్ళాల్సి వస్తున్నది. అక్కడ పరమ గురువుల తాలూకు మార్గంలో కొంత వర్క్ చేయాల్సి ఉన్నది. ఇంకా ఈ జ్ఞానం, ఈ పరమ గురువుల తాలూకు ఈ జ్ఞానం అనేది ప్రపంచవ్యాప్తం కావాల్సి ఉన్నది. మాస్టర్ సివివి గారి తాలూకు యోగాలో ఉన్నటువంటి ప్రజ్ఞ, ఆ చైతన్యం అనేటటువంటిది భూగోళంలో వ్యాప్తి చెందాల్సి ఉన్నది అనుకున్నప్పుడు మాస్టర్ గారు ఉద్యోగం రిజైన్ చేశారు. అప్పటికి ఆయనకి వ్యాపారాలు లేవు, ఆస్తులు లేవు, సొంత ఇల్లు లేదు, పిల్లలు చదువుకుంటున్నారు, ఎవరికి పెళ్ళి కాలేదు, ఆయనకంటూ బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు. ఆ స్టేజ్లో మాస్టర్ రిజైన్ చేశారు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అనేది కూడా ఆయనకు ఆలోచన ఉంటే రిజైన్ చేసే పరిస్థితి ఉండేది కాదు. ఖచ్చితంగా చేస్తుండేవారు కాదు. ఎగ్జాక్ట్ మేడం లాడ్స్ కూడా అంతే. ఆవిడ పడవ దిగేటప్పటికి, కాన్స్టాంటినోపుల్లో పడవ దిగేటప్పటికి ఆవిడ డబ్బుల్లో చేతిలో ఏం చేయాలో తెలియదు. ఆవిడ చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ అలవాటు కాబట్టి ఆవిడ గుర్రపు స్వారీ పోటీలు జరుగుతుంటుంటే అందులో పార్టిసిపేట్ చేసి డబ్బులు వస్తాయంటే అందులో పార్టిసిపేట్ చేసి కాళ్ళు తిరగొట్టుకుంది. ఆవిడ ఏదో పడింది గుర్రం నుంచి కిందకి. లాస్ట్ హడ్డిల్లో 18 హడ్డిల్స్ ఎన్నో ఉంటాయి. లాస్ట్ 17th హడ్డిల్లో అక్కడ ఢామని గుర్రం కింద పడేస్తే మొత్తం ఎవరో తీసుకెళ్తారనుకోవడం జరుగుతుంది. మొత్తం జరుగుతుంది. కానీ అంటే డబ్బులన్నీ చేతిలో పెట్టుకుని, మనుషులను చేతిలో పెట్టుకుని, ఆర్గనైజేషన్గా బిల్డింగ్ పెట్టుకుని, దానికి కావాల్సిన వనరులన్నీ ఏర్పాటు చేసుకుని, బాగా డబ్బున వాళ్ళందరినీ చుట్టూ చార్జెస్ పెట్టుకుని, వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ దగ్గర పెట్టుకుని, మొత్తం అంతా ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు యాక్టివిటీ స్టార్ట్ చేశారనుకోండి. అలా ఉంటారు అందరూ, చాలామంది అలా ఉంటారు. మాస్టర్ అట్లా కాదు, బ్లాడ్స్కి అట్లా కాదు, వీళ్ళెవరు అట్లా కాదు. అక్కడ తెలిసిపోతుంది మనకి మనుషుల్లో ఉండేటటువంటి ఆ స్ట్రెంగ్త్, యోగిక్ స్ట్రెంగ్త్ అంటామే మనం, సమర్పణ బుద్ధి అంటామే మనం. గురువు పట్ల సమర్పణ బుద్ధి ఉన్నటువంటి వాడు, వాడి జాగ్రత్తలు వాడు పడ్డవాడు. అన్నీ నీట్గా మనకు ఎలా అనిపిస్తుంది తెలుసా? మనం జాగ్రత్తగా మనం ఆబ్జెక్ట్ వరల్డ్లో మనం చూసినప్పుడు మాస్టర్ గారు, బ్లాడ్స్ గారు వాళ్ళందరూ కూడా బుర్ర లేకుండా చేశారనిపిస్తుంది మనకి. ఎందుకు? వాళ్ళకే డబ్బులు లేవు, కుటుంబాన్ని గట్టిగా పోషించుకోవడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్
సోర్సెస్ లేవు, ప్రాపర్టీస్ చేయలేవు. ఇలాంటి టైంలో మళ్ళీ సర్వీస్ ఒకటి పబ్లిక్కి ఎక్కడ కుదురుతుంది అది? నాకు తెలిసి ఎవరు అట్లా చేయరు. వాళ్ళనే స్వయంభూ అంటాం. వాళ్ళకి ఆ ధైర్యంతో వాళ్ళు చేయడం కాదు, వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పని ఎవరి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళ మీద వీళ్ళకు ఉన్నటువంటి పరిపూర్ణమైన శరణాగతి అనేది ఉంటుంది చూసారా, వాళ్ళ మీద కానీ చేసే పని మీద కానీ అది వాళ్ళు నడిపిస్తుంది. 1000లో 10 మంది కాదు, 1,00,000లో 10 మంది కూడా ఉండదు ఇది. మీరు సివి గారు కూడా అంతే. సివి గారు యాక్చువల్గా బేసిక్గా ఆయన చాలా ధనవంతుడు. ఆయన యోగంలోకి వచ్చేటప్పటికి అదంతా ఆయన యోగాన్ని ఖర్చు పెట్టిస్తారు. అదే అట్టించుట్టు వీళ్ళు ఏమీ లేకుండా అందులోకి వెళ్ళారు. ఆయన అన్నీ ఉండి వచ్చి అన్నీ మొత్తం ఖర్చు పెడతారు. రిజల్ట్ ఒకటే. మాస్టర్ గారు యాక్చువల్గా జగద్గురు పీఠం స్టార్ట్ చేసేటప్పటికి, జగద్గురు పీఠం అనే సంస్థ స్టార్ట్ చేసేటప్పటికి తన చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని పెట్టుకుని వాళ్ళందరూ పనిచేసే వాళ్ళే కాబట్టి స్టార్ట్ చేసి పెట్టారు. మేడం బ్లాడ్స్ కూడా అట్లాగే స్టార్ట్ చేసింది. వాళ్ళకి ఏం ప్రాపర్టీస్ లేవు, కానీ ప్రపంచం అంతా వ్యాపించిందే దివ్యజ్ఞాన సమాజాలు. ఎక్కడ స్టార్ట్ చేసింది ఆవిడ? దివ్యజ్ఞాన సమాజాలు ప్రపంచం అంతా వ్యాపించినాయి కదా. పెద్ద రెవల్యూషన్ కదా దివ్యజ్ఞాన సమాజం అంటే. అప్పట్లో సిగరెట్ రాకన ఒక పెద్ద రెవల్యూషన్ కదా. మాస్టర్ గారు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తనే మూల స్తంభంగా నిలబడి తన చుట్టూ ఉన్న వాళ్ళతో యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఎన్ని చేశారు ఆయన? ఒక డిస్టెన్సెస్ నడిపించారు, ఒక స్కూల్స్ నడిపించారు, ఒక పక్క పుస్తకాలు రాశారు, ఒక పక్క లెక్చర్లు ఇచ్చారు, ఒక పక్క చాలా దేశాలు తిరిగారు, భారతదేశంలో చాలా చోట్ల తిరిగారు. ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, ఏ 1 గంటకో 12:30 పడుకునేంత వరకు కూడా కంటిన్యూస్గా ఆయన శరీరం వదిలిపడడానికి ఒక 4 రోజుల ముందు వరకు కూడా కంటిన్యూస్గా ఆయన వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంత వర్క్ చేసినప్పుడు కూడా ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఏది ఆయన పోగు చేసుకోలేదు. అది మహాత్ముల లక్షణం. అది ఏదైనా ఒక పని చేసినప్పుడు దీనివల్ల నాకు ఏమొస్తుంది అనేటటువంటిది ఒక ఆలోచన ఉంటుంది ఎవరికైనా సరే. తన భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటుంది. రేపు అనే దాని గురించి ఆలోచన ఖచ్చితంగా 100% ఉంటుంది. తప్పని కూడా అన్నాక లేదు. అది లేకుండా జీవించినటువంటి ఆయనే మాస్టర్ గారు, అది లేకుండా జీవించినటువంటి ఆవిడే మేడం బ్లాడ్స్కి. అందుకే వాళ్ళని ఇమిటేట్ చేసి మనం చేయలేము. రేపు అనేది ఆలోచన లేకుండా ఎవరిని బతకగలరా? అసలు రేపు గురించి అనేటటువంటి ప్లాన్ లేకుండా అసలు బతకగలరా? అసలు మన గురించి ఏదో మనం దాచుకోకపోతే మన జీవితం ఎలా గడుస్తుందో, తేడా వస్తే ఏమవుతుందో అనేటువంటి భయం లేకుండా ఎవరైనా ఉండగలరా? అసలు మనకు తెలిసి ఇద్దరే ఉన్నారు. చాలామంది ఉండుండొచ్చు, మనం తెలియకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మనకు తెలిసి మాస్టర్ గారు ఉన్నారు. అప్పుడు బ్లాడ్స్కి ఇది ఇద్దరిని మనం కంపేర్ చేసుకునేటప్పుడు. రచనా వ్యాసంగాలు కూడా అంతే. రచనా వ్యాసంగాలకు వచ్చేటప్పటికి మొట్టమొదటి మేడం బ్లాడ్స్కి ఐసిస్ అన్వీల్డ్ ఆవిడ స్టార్ట్ చేశారు. ఐఎస్ అన్వీల్డ్ ఆవిడ రాస్తున్నప్పుడు అసలు ఆవిడ ఎక్కడ కూర్చొని ఐఎస్ అన్వీల్డ్ రాస్తున్న చుట్టుపక్కల అందరికీ భయం. ఐఎస్ అన్వీల్డ్ ఆవిడ రాస్తున్న రోజుల్లో చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళందరికీ భయం. ఎందుకంటే కుర్చీలు కదులుతుంటాయి, టేబుల్స్ కదులుతుంటాయి, డైనింగ్ హాల్ అయితే కదులుతూ ఉంటుంది, ఎవరెవరో ఇలా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఆవిడ రాశారు ఐఎస్ అన్వీల్డ్. ఏంటి ఎప్పుడు ఆవిడ చుట్టూరా మరి దెయ్యాలు ఉంటాయో, దేవతలు ఉంటారో, మరి గంధర్వులు ఉంటారో మనకు తెలియదు. ఎప్పుడు ఆవిడ చుట్టూరా భౌతికంగా కనిపించే మనుషుల కన్నా కూడా భౌతికంగా కనిపించిన వాళ్ళు ఎక్కువ ఆవిడ చుట్టూరా. ఎప్పుడు వాళ్ళతో ఆవిడ మాట్లాడుతూ ఉండేది. చాలా విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి ఆవిడ లైఫ్లో. ఒకసారి ఆవిడ రష్యాలో ఉంటుండగా యూరోప్ వచ్చాక రష్యా వెళ్తుంది ఆవిడ, వెనక్కి వెళ్తారు. మళ్ళీ ఆవిడ సిక్కైపోతే మందులేం పని చేయవు, ఏ మందు వేసినా పని చేయవు. చివరికి ఆమెను తీసుకెళ్ళి ఒక ఫారెస్ట్లో
ఎవరో ఉంటే అక్కడ తీసుకెళ్ళి పెడతారు. పెడితే అక్కడ బిషప్ అక్కడ పెడతారు మొత్తం మీద. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినా ఆమెకు తగ్గదు. ప్రయత్నం చేసినా కూడా ఆమె తగ్గదు. తగ్గపోయేటప్పటికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చచ్చిపోద్ది అనుకుంటారు వాళ్ళు. అప్పుడు చివరికి మొత్తం మీద ఎలాగైతే ఆవిడ ఆ సిక్నెస్ నుంచి బయటపడుతుంది. బయటపడేటప్పటికల్లా అర్థమైంది ఏంటి తెలుసా? ఎలా ఆవిడ బయటపడింది అన్నట్లయితే వాడికి ఈ హార్ట్ రీజియన్లో ఎక్కడోకి ఒక ట్యూమర్ లాగో అల్సర్ లాగో వస్తుంది. తగ్గదు యాక్చువల్గా. లాస్ట్ డేస్ వచ్చేటప్పటికల్లా అక్కడే బిషప్కు కనిపించినటువంటి విషయం ఏంటంటే ఒక హ్యాండ్, చెయ్యి వచ్చి ఎక్కడైతే ఆవిడకి అల్సర్ ఏదైతే ఉందో అలాగ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలాగా రాస్తుండేది ప్రతిరోజు వచ్చి. తగ్గింది ఏమైనా ఉంటే దానివల్ల తగ్గిందని చెప్పాడు ఆయన చేసిన మందుల వల్ల కాస్త. తర్వాత ఆవిడ రచనలు అన్నీ కూడా ఆవిడ సాగించుకుని ఆవిడ తర్వాత ఆ సిక్నెస్ నుంచి ఆవిడ బయటపడి తన రచనలు ఆవిడ సాగించారు. మాస్టర్ గారి లైఫ్లో కూడా అంతే. మాస్టర్ భాగవత రచన ఎట్లా మొదలైంది, మాస్టర్ గారి భాగవతం ఎట్లా మొదలైంది అని కాలు కురిపోయిన తర్వాత హోమియోపతి మందులు పనిచేయలేదు, ఇంగ్లీష్ మెడిసిన్స్ పనిచేయలేదు. మా అందరి బాధ పడలా కానీ ఇంగ్లీష్ మందులు ఇప్పించుకుంటే అవి కూడా పనిచేయలేదు. ఆ కాళ్ళు నొప్పితో మాస్టర్ గారు ఉన్న రోజుల్లో ఆయన ఇంట్లో కదలకుండా ఇంట్లో ఉండిపోయారు కాబట్టి భాగవత రచన ప్రారంభం చేశారు. అది డైమెన్షన్ అంటే మనం మొట్టమొదటి అనుకున్న మేడం బ్లాడ్స్ గురించి ఏమనుకున్నాం? ఆమె ఒకటే కానీ ఎప్పుడు ఆవిడ ఇద్దరు ఉండేవారని అనుకున్నాం కదా. ఆవిడ శరీరం ఒకటే, ఆవిడలే ఇద్దరు ఉండేవాడు ఎప్పుడు కూడా. ఒకే సైమల్టేనియస్గా ఇద్దరు ఆవిడలే పనిచేస్తుండేవారు. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బాగా. ఆడి ఒంట్లో బాగాలేనప్పుడు ఏమైంది తెలుసా ఆమెకి అసలు ఈ కురుపుతో కాకుండా చాలా మాటలు ఆవిడ సిక్ అయింది. మేడం బ్లాడ్స్కి చాలా మాటలు ఆవిడ సిక్ అయ్యారు. మెయిన్గా సిక్ అయింది ఎప్పుడు తెలుసా? ఒక ఈవిల్ స్పిరిట్ అటాక్ చేస్తుంది ఆవిడని. ఏ లెవెల్లో అటాక్ చేస్తుంది అంటే బ్లాడ్స్కిని చంపేసేసి ఈవిడ పైకి పోయిన తర్వాత ఆ బాడీ తీసుకుని ఆ బాడీతో ఆవిడ పని చేసుకోవాలి. ఆవిడ చెప్తుంది బ్లాడ్స్కి, ఆవిడ చెప్తారు ఆవిడ చాలా అటాక్ చేసింది నన్ను, ఎట్లాగైనా సరే నన్ను చంపేసేసి నన్ను బయటికి పంపించేసేసి ఆ శరీరం తీసుకుని అది వాడుకుందాం అనుకున్నది. దాంతో ఫైట్ చేయడానికి కోసం నా శక్తులన్నీ నేను కూడ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఎంత ఫైట్ చేసి ఆ యుద్ధంలో నేను గెలవడానికి నేను చాలా సంపడాల్సి వస్తుంది. సుమారు కొన్ని రోజులు జరుగుతుంది జరిగింది ఆ ఇన్సిడెంట్. అట్లాగా ఎందుకు చెప్తున్నానంటే ఇవి వాళ్ళ జీవితాలు మనకేదో అట్లాగేదో పూల పానుపులాగా ఉంటాయని అనుకోవద్దు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ, వాళ్ళ ఆరోగ్యాల విషయాల్లో కానీ, వాళ్ళ సాధన విషయాల్లో కానీ, వాళ్ళ దైనందిన జీవితంలో కానీ, వాళ్ళ ఫైనాన్సెస్లో కానీ, వాళ్ళ హెల్త్ అఫైర్స్లో కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రంట్లో కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళకి మనకి తేడా. మనకు కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనం దాంట్లో ఇరుక్కుపోతాం. వాళ్ళు చేసే పని మీద దీని ఎఫెక్ట్ పడినవారు. మనకి అన్ని ప్రాబ్లమ్స్ కాకపోయినా అందులో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా దాని తాలూ ఎఫెక్ట్ మన లైఫ్ మీద పడిపోతుంది. ఫ్యామిలీ మీద, మన వ్యాపారం మీద, మన హెల్త్ మీద పడిపోతుంది. ఇంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు ఒక పక్క. కానీ యాక్చువల్గా వాళ్ళు చేసేటటువంటి పని అయితే వాళ్ళ లైఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ డివైన్ ప్లాన్ అంటాం కదా, దాని ఎఫెక్ట్ వాళ్ళు పడినెవరు. అది మహాత్ములకి మనకి ఉన్నటువంటి తేడా అది. సో మేడం బ్లాడ్స్కి సీక్రెట్ యాక్షన్ రాశారు. ఆమె ఐస్ తన్వీలు రాశారు, సీక్రెట్ యాక్షన్ రాశారు, కిటి థియాసఫీ అనే బుక్ రాశారు. తర్వాత తీసుకోవాలి గ్లాజరీ అని రాశారు ఆవిడ. ప్రాక్టికల్ అకల్టిజం అనే చిన్న పుస్తకం చాలా బాగుంటుంది, అదొక బుక్ రాశారు ఆవిడ. ఇట్లాగా ఆమె రాశారు. మాస్టర్ గారు ఏం చేశారు భారతదేశంలో, ఆమె తర్వాత ఆలిస్ బెయిలీ వచ్చి జ్వాల్కూల్ గారు బ్యాక్గ్రౌండ్లో డైరెక్షన్లో ఆవిడ కొన్ని పుస్తకాలు రాశారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే జ్వాల్కూల్ మహర్షి బ్లావర్స్కీకి సీక్రెట్ డాక్టరీన్ టైంలో హెల్ప్ చేసింది జ్వాల్కూల్ మహర్షి మ్యాక్సిమం పార్ట్. కుతుమి మౌర్య వాళ్ళిద్దరూ మాస్టర్స్ కూడా హెల్ప్ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం పార్ట్ హెల్ప్ చేసింది మా జ్వాల్కూల్ మహర్షి ఎక్కువ హెల్ప్ చేశారు ఆవిడకి. అదే జ్వాల్కూల్ మహర్షి ఆ తర్వాత ఆలిస్ బెయిలీని పెట్టుకుని నెక్స్ట్ కంటిన్యూషన్గా
ఆలిస్ బెయిలీ ద్వారా కొన్ని బుక్స్ ఆయన 24 వాల్యూమ్స్ ఆయన రాయించారు. అదే జ్వాల్కూల్ మహర్షి తర్వాత కాలంలో మాస్టర్ గారికి కూడా, అంటే మాస్టర్ గారు జ్వాల్కూల్ వారి పుస్తకాలని మనకు పరిచయం చేయాలి. ఆలిస్ బెయిలీ అంటే ఆలిస్ బెయిలీ రాశారు, రాయించిందంతా జ్వాల్కూల్ మహర్షి టెలిపతిక్గా, కాబట్టి మనం ఆయన పేరు చెప్పుకుంటూ ఉంటాం. సో జ్వాల్కూల్ మహర్షి ఆలిస్ బెయిలీ ద్వారా రాయించి ఏ డైమెన్షన్స్ ఓపెన్ చేశారో దాని కంటిన్యూటీ మాస్టర్ గారు ఈకే గారు చేశారు. అది జ్వాల్కూల్ ఆలిస్ బ్లావట్స్కి, ఆలిస్ బెయిలీ, అక్కడి నుంచి మనకి మాస్టర్ ఈకే గారు అనమాట. ఎసోటిక్ అస్ట్రాలజీ ఉంటే ఇక్కడ మనకి స్పిరిచువల్ అస్ట్రాలజీ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మాస్టర్ గారి లైఫ్లో మనకి భాగవతం అనేది కల్మినేషన్. ఎందుకు భాగవతం కల్మినేషన్ అంటే, అక్కడ సీక్రెట్ డాక్టర్లో చాలా విషయాలు మాస్టర్ గారు సీక్రెట్ డాక్టర్ మనం చదువుకున్న మనకి ఏం తెలుస్తుంది తెలుసా, మాస్టర్ గారి రచనల మీద సీక్రెట్ డాక్టర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా సీక్రెట్ డాక్టర్ చదువుకుని మాస్టర్ గారి భాగవతాలు చదువుకుంటే, ఆ మాస్టర్ స్పిరిచువల్ అస్ట్రాలజీ కానీ మిగతా బుక్స్ చదువుకున్నప్పుడు మాస్టర్ గారి మీద మనకి తెలిసా తెలియకపోయినా సీక్రెట్ డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ జ్వాల్కూల్ మహర్షి ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది మాస్టర్ గారి రచనల మీద. స్టైల్ కాదు నేను చెప్పాను, కంటెంట్ గురించి చెప్తున్నాను నేను. అంటే మనం ఆ పుస్తకాలు చదువుకోపోయినా మనం పర్లేదు, మాస్టర్ గారి తాలూకు భాగవతం చదువుకుంటే మ్యాక్సిమం అందులో మాస్టర్ గారు కవర్ చేస్తుంటారు. అందులో చాలా కవర్ చేస్తుంటారు. మనం ఒకే ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మనకి మాస్టర్ గారు విష్ణు పురాణాన్ని పూర్తి చేయకపోవడం. విష్ణు పురాణాన్ని కూడా మాస్టర్ గారు ఇంగ్లీష్లో స్టార్ట్ చేశారు. మైలైట్లో ఆర్టికల్స్ వేసేవాళ్ళవి మా విష్ణు పురాణం మీద. అది కూడా కొంచెం వరకు అయిన తర్వాత మాస్టర్ శరీరం వదిలిపెట్టడం జరిగింది. విష్ణు పురాణం కానీ మాస్టర్ గారు పూర్తి చేస్తుంటే నాకు తెలిసి సీక్రెట్ డాక్టర్ మొత్తం అంతా ఆ విష్ణు పురాణం ఎక్స్ప్లెనేషన్లోకి వచ్చేసేది. అది నిజంగా మనకి అదృష్టం లేదని మనం అనుకోవాలి. అలా సాగినాయి వాళ్ళ జీవితాలన్నీ కూడా త్యాగమయం అని అంటే అది చాలా మామూలు రొటీన్ వర్డ్ అయిపోతుంది. కానీ అది ఒక ప్రణాళికకి అనుగుణంగా నడిచిన జీవితాలు వాళ్ళిద్దరికి కూడా. అంటే మన యుగ పురుషులు అని అంటాం కదా, యుగ పురుషులు అనేది ఏమో పెద్దపాట ఉపయోగించి అనుకోవచ్చు. కానీ మీరు నిజంగా వాళ్ళ యుగ పురుషులు ఒక శతాబ్దంలో వాళ్ళు పుట్టిన 19th centuryలో 20th centuryలో వాళ్ళు మళ్ళా భూగోళం మీద విజ్డమ్ లైన్లో ఒక న్యూ డైమెన్షన్స్ని ఓపెన్ చేయడం కోసం పుట్టారు వాళ్ళిద్దరు కూడా, మేడం బ్లావట్స్కి కానీ. కరెక్ట్గా అందుకే ఇద్దరు కూడా పక్కపక్కని ఒక ఫ్యూ అవర్స్ తేడాలో, ఈవినింగ్ 11th ఈవినింగ్ మాస్టర్ గారు ఈవినింగ్ పుడితే 11th నైట్ 12th ఎర్లీ అవర్స్లో ఆమె పుట్టారు. అంటే ఫ్యూ అవర్స్ తేడాలో పుట్టారు. ఒకే సంవత్సరం కాదు, ఒకే డేట్లో చెప్తున్నాను నేను మీకు. సో అందువల్ల ఎప్పుడు మనం మాస్టర్ గారిని గుర్తు చేసుకున్నా మన బ్లావట్స్కి గుర్తుకొస్తుంటుంది. ఎప్పుడు బ్లావట్స్కి గుర్తు చేసుకుంటున్నా మనకి మాస్టర్ గారు మనకి గుర్తుకొస్తూ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ అంతా నేను బాగా అర్థం చేసుకున్న తర్వాత లైఫ్ అంతా సైమల్టేనియస్ ఒకలా నడిచింది. ఎట్లాగైతే సివివి గారు తాలూకు మార్గంలో మాస్టర్ గారు ఆ యోగ మార్గాన్ని ప్రపంచం అంతా ఆయన వ్యాపింపజేశారో, పరమ గురువులు మేడం బ్లావట్స్కి ద్వారా ఏ కార్యక్రమాన్ని అయితే నడిపించారో అదే కార్యక్రమాన్ని అదే పరమ గురువులు మాస్టర్ గారి ద్వారా కూడా నడిపించారు. అదే బ్లావట్స్కి తాలూకు స్పర్శ అనండి, స్ఫూర్తి అనండి, సాన్నిధ్యం అనండి, డైరెక్షన్ అనండి, ఏమనండి, అది కూడా మాస్టర్ గారితో పాటుగా కలిసి అది కూడా నడిచింది. మాస్టర్ గారిలో ఉండేటువంటి స్ఫూర్తిలో మేడం బ్లావట్స్ కూడా ఆవిడ కూడా ఉన్నారు. వాళ్ళు ఈయన 58 years చనిపోయారు చాలా ఎర్లీగా. ఆమె 60 yearsకే చనిపోయారు. ఆవిడ కరెక్ట్గా 1831లో పుట్టినట్టున్నారు. ఆవిడ 1891లో, అంటే 60 yearsలో సరిగ్గా 60 years మాత్రమే బతికారు ఆమె. 60 yearsలో కూడా చాలా వర్క్ చేశారు ఆవిడ. ఆమె కూడా ఎప్పుడు ఆరోగ్యం బాగుండేది కాదు. ఆరోగ్యం బాగుండలేకపోయినా అట్లా పనులు చేస్తూ ఉండేవారు ఆవిడ. సో ఈరోజు ప్రధానంగా మనం ఎందుకు గుర్తు చేసుకున్నాం అన్నట్లయితే, వాళ్ళ లైఫ్స్ డిఫరెంట్ కంట్రీస్లో పుట్టినప్పుడు కూడా ఒకే పరమ గురువుల తాలూకు పరంపరలో వాళ్ళిద్దరూ పెరిగారు. వాళ్ళ జీవితం అంతా కూడా అందుకే అంకితం చేశారు. కాకపోతే ఈయనకి ఫ్యామిలీ ఉంది, ఇండియన్ కాబట్టి ఆమె ఫ్యామిలీని మొత్తం అంతా పూర్తిగా వదిలిపెట్టేసేసి ఫ్యామిలీ లైఫ్ అనేది పూర్తిగా వదిలేసావి. జీవితం అంతా అందుకోసం అంకితం చేసింది.
మాస్టర్ గారి ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పిన టీచింగ్ అంతా శ్రీకృష్ణుని టీచింగ్ కాబట్టి ఫ్యామిలీ అనేది ఉంది. కానీ ఫ్యామిలీలో ఆయన ఎరగబెట్టుకోకుండా ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ ఉన్నది, అదంతా ఆ బాధ్యత అంతా ఆయన చూసుకుంటూ కూడా జీవితం అంతా కూడా ఈ మార్గానికి ఇచ్చి ఇదే మార్గంలో ఆయన చివరి వరకు మాస్టర్ గారు నడిచారు. ఆమె పరమగురువుల తాలూకు మార్గం గురించి చెప్పారు. ఈయన పరమగురువుల తాలూకు మార్గం గురించి చెప్పారు. ఆమె పరమగురువులను దర్శించింది, ఈయన పరమగురువులను దర్శించారు. ఆమె సెక్రెట్ ఆక్షన్ లాంటి ఐస్లాండ్ లాంటి గొప్ప పుస్తకాలు రాసింది. మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ, పతంజలి యోగ సూత్రాలు, భాగవతం తాలూకు వ్యాఖ్యానం మాస్టర్ గారు ఇక్కడ రాస్తున్నారు. ఆమె చాలా దేశాల్లో తిరిగి ఎన్నో చోట్ల ఆమె ఎంతోమందికి స్ఫూర్తి నింపింది. మాస్టర్ గారు కూడా ఎన్నో దేశాలు తిరిగి ఎంతో స్ఫూర్తి నింపారు. అది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నది. ఆమెకి జీవితంలో తనకంటూ ఏమీ అక్కర్లేదు, ఈయనకి జీవితంలో తనకంటూ ఏమీ అక్కర్లేదు. ఆమె జీవితం అంతా కూడా తన గురువుకి అంకితం చేసి నడిచింది. ఈయన కూడా ఈయన జీవితం అంతా కూడా గురువుకి సమర్పణ చేస్తే ఈయన కూడా నడిచారు. ఏ మార్గాన్ని వాళ్ళు తీసుకున్నారో ఆ మార్గంలో త్రికరణ శుద్ధిగా శరీరంలో ఆ శరీరం వదిలిపెట్టే క్షణం వరకు కూడా అదే సంకల్పంతో వాళ్ళు జీవించారు. అట్లాంటి ఇద్దరు తాలూకు ఈ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి మనం నమస్కారం పెట్టుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని మనలో మనం నింపుకుంటూ వాళ్ళే మన జీవితానికి మార్గదర్శకులుగా మనం భావన చేసి మనం ముందుకెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ ప్రేయర్ చేసుకున్న తర్వాత ఒక విషయం నాకు అనిపించింది అనమాట. అదే నేను చెప్పాను ప్రేయర్లో, అంటే ప్రేయర్ చేసుకునేటప్పుడు ఎట్లాగా నమస్కారం మాస్టర్ అనుకుంటే ఏం చేయాలి, నమస్కారం మాస్టర్ సివి అనుకుంటే ఏం చేయాలి, ఎట్లా విజువలైజ్ చేసి వాళ్ళని క్రమంగా వాడికి సజీవమైనటువంటి రూపం వచ్చేలాగా ఎట్లా మనం చేసుకోవాలనేటటువంటి ఒకటి చెప్పాం కదా మీకు. సెకండ్ థింగ్, నాకు ఇవాళ ప్రేయర్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటన్నట్లయితే, నిజంగా మనం ఏ మార్గానికి చెందున్నామో ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత అందరి సాధనలు మట్టుకొట్టు పోయని చెప్పొచ్చు. ఆ వాడు ఉపయోగించే తెలియదు, కానీ అందరి సాధనలు యూట్యూబ్ వచ్చిన తర్వాత మట్టుకొట్టుకు పోయినాయి. ఎందుకు పోయినాయి తెలుసా? అది చెప్పి ఆపేస్తా. యూట్యూబ్లో క్రియాయోగం గురించి చెప్తారు, సిద్ధయోగం గురించి చెప్తారు, సహజయోగం గురించి చెప్తారు, ప్రాణాయామాల గురించి చెప్తారు, ఎంతోమంది మహాత్ముల గురించి చెప్తారు, వాళ్ళు చేసిన మహిమల గురించి చెప్తారు, వాళ్ళ గొప్పతనాల గురించి చెప్తారు. ఇవన్నీ మనం చేసేయాలనిపిస్తుంది. అదే మట్టుకొట్టు పోవడం అంటే. ఎందువల్ల? అమ్మ ఇది చేస్తే ఏం వచ్చేస్తుందో, అమ్మమ్మ ఇది చేయకపోతే మనం మిస్ అయిపోతున్నాయేమో, అమ్మ ఇది చేసేయాలేమో, అమ్మమ్మ ఇంతవరకు మనం తెలియలేదే, కొత్తగా తెలిసిందే. ఏమవుతుంది? వన్ పాయింటెడ్నెస్ అంటాం కదా మనం, ఆ వన్ పాయింటెడ్నెస్ అనేది పోతుంది. ఎన్ని చేస్తాం మనం? ఎన్ని సాధనలు మనం చేస్తాం? ఎన్ని మంత్రాలు మనం చదువుతాం? అంటే సెంటర్ పోయిన తర్వాత, కేంద్రం పోయిన తర్వాత ఇక ఎవరి చేతిలోనో పిల్లకి ఎవరి చేతిలోనో పెట్టి మనం ఆడుతూ ఉంటాం చూసారా? లోపల సెంటర్ ఏర్పాటు అయి ఉంటుంది. మామ ఏకం శరణం రజ అంటాడు కదా. ఆ ఏకం అనే సెంటర్ పోయిన తర్వాత ఊరికే అటు తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా పడుతుంది మనసు. ఆ ప్రమాదం ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోజుల్లో. ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ మీడియా ఎక్కువ అయిపోవడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వరకు ఇట్స్ ఓకే. సాధనలో ఆ రూల్ కుదరదు. సాధన పాతివ్రత్యంతో పోలుస్తారు కదా. ఎందుకు ఉత్తనే పాతివ్రత్యంతో పోలుస్తారా? రోడ్డు మీకు వెళ్ళిన ప్రతి వాడిని మనం వివాహం చేసుకోలేం కదా. వెళ్ళిన తర్వాత చాలామంది కలుస్తాం రోడ్ల మీద, మనం చాలామందితో మాట్లాడతాం, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ భార్యాభర్తలు కాదు కదా, ఒకే భార్య ఒకే భర్త కదా. సాధన అన్నా అంతే, ధ్యానం అన్నా అంతే, గురువు అన్నా సరే అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే ఎంతైనా దిగి వస్తుంది మనలోకి. కక్కుతి పడిపోయామనుకోండి, కక్కుతి పడుకోలేవద్దంటే అసలు పోతుంది, అదే రాదు. అది ఏది మందో మొట్టమొదటి మనం తెలుసుకోవాలి ఫస్ట్. అది చెప్పడం కోసం చెప్తున్నాను.
మొట్టమొదటి ఏది మనదో, మనం ఏది కావాలనుకుంటున్నామో, ఏది మనదో తెలుసుకోవాలి. ఒకసారి స్కాటర్ అయిపోయింది అనుకోండి, స్కాటర్ డైరెక్షన్ పోతుంది. డైరెక్షన్ పోయిన తర్వాత ఏది స్టెబిలైజ్, ఏది లోపల స్టెబిలైజ్. సివి గారితో చాలా మాటలు నేను ఉపయోగిస్తుంటా వాడు సివి గారిది స్టెబిలిటీ అని. ఆ స్టెబిలిటీ డిస్టర్బ్ అయిపోతుంది. ఆ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్టెబిలిటీ రాదు ఆ జన్మకి. మళ్ళీ వచ్చే జన్మ దాకా వెయిట్ చేయడం రాదు. మళ్ళీ ఎస్టాబ్లిష్ కాదు అది. ఒకసారి అది బ్రేకేజ్ డిస్టర్బ్ అయిపోయిందా ఎస్టాబ్లిష్ కాదు, మళ్ళీ చాలా టైం పడుతుంది. సో ఏం చెప్పదలుచుకున్నాను మీకంటే, మాస్టర్ గారు పుట్టినరోజు పూట నిజంగా మాస్టర్ గారు నమ్ముతున్నావా? జగన్ స్థితిగా నీ గురువుగా ఆయన ధ్యానం చేయి. ఆయన ధ్యానం చేయడం అంటే ఆయన చెప్పిన పనులు చేయటమే, ఆయన చెప్పిన విధానంలో పనులు చేయటం, తరోగా ఆయన పుస్తకాలన్నీ మొత్తం చదువుకోవటం, ఆయన చెప్పిన విషయాలన్నీ పూర్తిగా అర్థం చేసుకోవటం, ఆకలింపు చేసుకోవటం. ఇట్లా ఉంటే బాగుంటుందని ఎక్కడన్నా ఆయన చెప్పినప్పుడు ఆ ప్రకారంగా జీవించటం. లేదా సివి మార్గం అనుకుంటున్నావా? సివి గారు ఏం చెప్పారో అది మాత్రం చేయటం, ఆ ప్రకారంగా జీవించటం. లేదు నువ్వు ఇంకొక మార్గం అనుకుంటున్నావా? ఆ మార్గం గురించి స్పష్టంగా తెలుసుకోవటం, ఆ ప్రకారంగా ప్రోగ్రాం వేసుకుని ఆ ప్రకారంగా జీవించటం. మిగతా చాలా గొప్ప విషయాలు ప్రపంచంలో ఉంటాయి. వినొచ్చు, సంతోషించవచ్చు, ఆనందించవచ్చు. షాప్లోకి వెళ్తే మనకు కావాల్సిన మనం కొని తెచ్చుకుంటాం, కానీ మొత్తం అన్నీ కొని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదా. మనం ఆనందిస్తాం, షాప్లో చాలా బాగున్నాయని చెప్పి ఆనందిస్తారు. ఒక చీర కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళాం అనుకోండి, 50 చీరలు చూస్తాం, కానీ ఒక చీర కొనుక్కుంటాం మనం. ఒక చీర కట్టుకుని ఆ చీర నేను మిస్ అయిపోయినాయి, ఆ కలర్ అయితే బాగుండేది, నా కర్మిలా కాలిపోయింది, ఒక 10,000 రూపాయలు ఉంటే 2 చీరలు కొనుక్కున్నాను కదా అంటే ఆ మైండ్ జ్ఞానానికి పనికి రాదు. ఆ మైండ్ సంవత్సరానికి కూడా పనికి రాదు. జ్ఞానానికి సంవత్సరానికి కూడా పనికి రాదు. అట్లాంటిది పెట్టుకోవద్దు. పొద్దున నాకు ఏమనిపించిందంటే, మాస్టర్ గారిని గురువుగా నమ్మాం కాబట్టి కొంతసేపు ఆయన ధ్యానం చేయాలి. అది కొంతసేపు ఆయన ధ్యానం చేయాలి. ఎట్లా ధ్యానం చేయాలో నేను ఇప్పుడు చెప్పట్లేదు మీకు, వేరే విషయం అది. కొంతసేపు ఆయన ధ్యానం చేయాలి. సివి గారిని అనుకున్నాం అనుకోండి, అది సగుణంతో కూడిన ధ్యానం అనుకోవాకండి. అది నేను చెప్పేది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇది ఒక సగుణ రూపాన్ని ధ్యానం చేయండి, మాస్టర్ గారి రూపాన్ని పెట్టుకుని ధ్యానం చేయండి కూడా నేను చెప్పట్లేదు. మాస్టర్ గారి తాలూకు తత్వాన్ని ధ్యానం చేయాలి. రూపం పెట్టుకున్నా పర్లేదు, కానీ ఆ రూపంతో ద్వారా అది మన ఆయన తాలూకు ఆ ప్యాటర్న్, ఆ ఫినామినన్ ఉంటుంది కదా, దాన్ని ధ్యానం చేయాలి. సివి గారు అయితే ఆయన దేనికోసం జీవించారో దాన్ని ధ్యానం చేయాలి. మాస్టర్ గారు అయితే ఆయన దేనికోసం జీవించారో దాన్ని ధ్యానం చేయాలి. మైత్రేయ మహర్షి అంటే ఆయన దేనికోసం జీవించారో అది ధ్యానం చేయాలి. రూపం లేకపోయినా బోత్ ఆర్ సేమ్. పొద్దున అనిపించింది అనమాట, నిజంగా ఒకరిని గురువుగా అని అనుకుంటున్నప్పుడు మైండ్ చాలా ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్గా ఉన్నప్పుడు అది డిస్ట్రాక్ట్ అయిపోతుంది కదా. మైండ్ డిస్ట్రాక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నట్లయితే, ఎవరైతే గురువుగా అనుకుంటున్నామో ఖచ్చితంగా వాళ్ళని రోజులో కొంతసేపు ధ్యానం చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వెలుగు మనలోకి దిగి వస్తుంది. ఆ వెలుగు పట్ల మన మనసు నిలబడుతుంది. ఇది ఒక్కటే. మీది ఈరోజు లెక్చర్ అంతా మొత్తం మీరు మర్చిపోయినా పర్లేదు, కానీ నేను చివరిలో చెప్పిన ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరిని గురువుగా అనుకుంటున్నామో ఆయన్ని ప్రతిరోజు కొంతసేపు, ఒక పావు గంట, అరగంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు ఆ రూపంతో పాటుగా రూపం అనేది అదేది మస్ట్ ఏం కాదు, వాళ్ళు ఏంటో దాన్ని మనం ధ్యానం చేసి దాన్ని మన ఆకలింపు అవగాహన చేసుకుంటున్నప్పుడు లైఫ్ చాలా స్మూత్గా హాయిగా ముందుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.